ఓకే. సో, రికార్డింగ్ జస్ట్ స్టార్ట్ అయింది. నౌ ఇవాళ నుంచి మనం యాక్చువల్‌గా పైథాన్ సెషన్స్ మనం స్టార్ట్ చేయబోతున్నాము. సో, మీకేమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే యూ ఆర్ యాక్చువల్లీ ఫ్రీ టు రైజ్ యువర్ హ్యాండ్స్ అండ్ దెన్ యూ కెన్ యాక్చువల్లీ ఆస్క్ మీ. సో, అది నో ఇష్యూస్ ఎట్ ఆల్. బట్ నా ప్లాన్ అయితే ఏంటంటే గనక సెషన్ వచ్చేసరికల్లా మనం ఇవాళ ఎగ్జాక్ట్‌లీ 7:30కి స్టార్ట్ చేసాము. లైక్ 1 ఆర్ 2 మినిట్స్ లేట్. బట్ ఎండింగ్ వచ్చేసరికల్లి యూజువల్‌గా నా సెషన్ అయితే నేను 1 అవర్ 15 మినిట్స్ టు లైక్ 1 అవర్ 30 మినిట్స్ తీసుకుంటాను. విచ్ మీన్స్ లైక్ అప్రాక్సిమేట్ లైక్ 9:00 అలాగా ఎండ్ అవుతుంది. ఆఫ్టర్ దట్ స్టిల్ నేనైతే కాల్‌లో ఉంటాను. రీజన్ ఏంటంటే గనక నేను మీ డౌట్స్ ఏమైనా సరే ఉంటే గనక నేను క్లియర్ చేస్తాను. రీజన్ ఏంటంటే ఇది కరెక్ట్‌గా డౌట్ స్లాట్‌లోనే వస్తుంది కాబట్టి సేమ్ ఇదే స్లాట్‌లో. సో, వి విల్ ఆల్సో లైక్ టేక్ ఇన్ కేస్ ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్స్ యాస్ వెల్. దట్ ఈస్ నాట్ ఓన్లీ రిలేటెడ్ టు పైథాన్. రాదర్ ఏంటంటే గనక ప్రీవియస్ సెషన్స్ నుంచి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నేను తీసుకుంటాను. సో దట్ ఏంటంటే మళ్ళీ మీకు యూ డు నాట్ నీడ్ టు వెయిట్ ఫర్ సమ్‌వన్ టు యాక్చువల్లీ ఆన్సర్ అన్నట్టుగా. సో, ఎట్ ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ యాక్చువల్‌గా అయితే నేను నా స్క్రీన్ షేర్ చేస్తాను. ఓకే. సో, మీకు నా స్క్రీన్ కనపడుతుందా? జస్ట్ నాకు కన్ఫర్మేషన్ ఇవ్వండి. సో, ఫస్ట్ లెట్ మీ గెట్ ద చాట్. యెస్. ఓకే. గ్రేట్. థాంక్ యూ. జస్ట్ హోల్డ్ ఆన్. ఓకే. నైస్. యాహ్! ఓకే. సో, మనం ఫస్ట్ వచ్చేసరికి వాళ్ళ పైథాన్ గురించి మనం డిస్కస్ చేద్దామని చెప్పి అనుకున్నాం. కానీ పైథాన్ గురించి మనం డిస్కస్ చేయడానికంటే ముందు నాకేమనిపించిందంటే గనక సో, ఇట్ ఈస్ యాక్చువల్లీ ఇంపార్టెంట్ దట్ యూ షుడ్ యాక్చువల్లీ అండర్‌స్టాండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అసలకి పైథాన్‌కి అసలు ఎందుకొస్తున్నాము. సో, వై పైథాన్ ఆర్ దీనికన్నా సో, డిఫరెన్స్ బిట్వీన్ షెల్ స్క్రిప్టింగ్ వెర్సస్ పైథాన్. ఎందుకంటే మనం ఆల్రెడీ షెల్ స్క్రిప్టింగ్ గురించి మనం నేర్చుకున్నాము. అండ్ దెన్ ఆల్సో లైక్ వి హావ్ యాక్చువల్లీ ఇంప్లిమెంటెడ్ రోబోషాప్ ప్రాజెక్ట్ మనం ఇంప్లిమెంట్ చేసాము. అండ్ ఆల్సో లైక్ సో సిమిలర్‌గా కొన్ని టాస్క్స్ కూడా మనం చేసామన్నమాట. ఏంటంటే ఒకవేళ 14 డేస్ కంటే ప్రీవియస్‌గా ఉన్నటువంటి లాగ్ ఫైల్స్‌ని డిలీట్ చేయాలంటే కనుక ఎలా డిలీట్ చేయాలి? సో అవన్నీ కూడా మనం చేసాము. సో ఇన్ అడిషన్ టు దట్ మనకు యాక్చువల్‌గా కొంత డిఫికల్టీస్ అనేవి మనకి షెల్ స్క్రిప్టింగ్‌లో మనకు కనపడ్డాయి. ఆ డిఫికల్టీస్ ఏంటి అనే దానికన్నా ముందు అసలు షెల్ స్క్రిప్టింగ్‌ని మనం అసలు ఏ టైమ్‌లో మనం యూజ్ చేయాలి అంటే గనక సో లెట్ అస్ సే ఇఫ్ యూ వాంటెడ్ టు పెర్ఫార్మ్ ఎనీ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ టాస్క్స్ అంటే గనక సో ఫర్ ఎగ్జాంపుల్ మీరొక సర్వీస్‌ని మీరు స్టార్ట్ చేయాలి. లేకపోతే ఒక సర్వీస్‌ని మీరు స్టాప్ చేయాలి. లేకపోతే మీరొక యూజర్‌ని ఎప్పుడైనా సరే మీరు యాడ్ చేయాలి. లేకపోతేనా ఒక ఫైల్‌ని మీరు ఒక చోట నుంచి ఇంకొక చోటకి మీరు ఎప్పుడైనా సరే కాపీ చేయాలి. లేపోతేనా ఆ పర్టిక్యులర్ టాస్క్స్ మీరు కంటిన్యూయస్‌గా లైక్ ఎవ్రీ డే లెట్ అస్ సే లైక్ మీరు షెడ్యూలింగ్‌లో మీరు పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఒక క్రాన్ ట్యాబ్‌లో గాని లేకపోతే అలాగా. సో, అలాంటప్పుడు ఏంటంటే గనక పైథాన్ స్క్రిప్టింగ్ అనే దానికి మీరు వెళ్ళకుండా యూ కుడ్ యాక్చువల్లీ డైరెక్ట్‌లీ గో ఫర్ షెల్ స్క్రిప్టింగ్ అనమాట. సో, ఆ టైంలో ఏంటంటే మనం షెల్ స్క్రిప్టింగ్‌కి యూజువల్‌గా మనం ప్రిఫర్ చేస్తాం. బికాజ్ షెల్ స్క్రిప్టింగ్ అనేది వెరీ ఈజీగా మనం ఆహ్, వ కొంత కొంత గ్రిప్ అనేది వచ్చినప్పుడు ఏంటంటే గనక యూ డు నాట్ నీడ్ టు రైట్ కాంప్లికేటెడ్ ప్రోగ్రామ్స్ ఫర్ ఇట్. సింపుల్ ప్రోగ్రామ్స్ రాసేసుకొని వి కుడ్ యాక్చువల్లీ అచీవ్ అవర్ టాస్క్స్. నౌ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికల్లా ఏంటంటే గనక సో, మనం కమాండ్ లైన్ ఇంటరాక్షన్స్ కూడా మనం ఇచ్చుకోవచ్చు. సో, కమాండ్ లైన్ ఇంటరాక్షన్స్ అంటే ఏంటంటే ఆహ్, లెట్ అస్ సే మనం ఏదైనా సరే ఒక పాత్ వేరియబుల్ మనం ఏదైనా సరే సెట్ చేసుకోవాలని చెప్పి అనుకుందాం. సో, ఆ పాత్ వేరియబుల్‌ని మనం ఎలా సెట్ చేస్తాం? సో, దానికి మనం ఆల్రెడీ కోర్స్‌లో చూసామన్నమాట. సో, ఎక్స్‌పోర్ట్ అనే ఒక కమాండ్ వాడుకున్నాము. సో, కొన్ని వేరియబుల్స్‌ని ఎలా ఎక్స్‌పోర్ట్ చేస్తాము అనేది. ఇన్ అడిషన్ టు థట్ ఒకవేళ ర్యాపిడ్‌గా మనం ఏదైనా సరే ఒక ప్రోగ్రామ్ మనకు రాయాలంటే సో, ఇట్ ఈస్ వెరీ ఈజీ టు రైట్ విత్ షెల్ స్క్రిప్టింగ్. అండ్ దెన్ ఆల్సో లైక్ టెక్స్ట్ ప్రాసెసింగ్. టెక్స్ట్ ప్రాసెసింగ్ గనక చూసుకున్నట్టయితే ఒకవేళ మనకేమైనా సరే లాగ్ ఫైల్స్ గనుక ఉన్నాయనుకోండి. లెట్ అస్ సే లైక్ మనకి ఎన్‌జిఎన్‌ఎక్స్ లాగ్ గాని లేకపోతే మనం మనం ఒకసారి లైనక్స్ బేసిక్ కమాండ్ చూస్తున్నప్పుడు కూడా మనం గ్రెప్ అనే ఒక కమాండ్ వాడుకున్నాము. దాని తర్వాత ఆ గ్రెప్ అనే కమాండ్ ద్వారా సో, వి ఆర్ ఏబుల్ టు యాక్చువల్లీ గెట్ సమ్ ఇన్ఫర్మేషన్. సో, అలానే ఒకవేళ ఒక ఆహ్, ఒక ఫైల్‌లో మనం ఏం సరే ఒక టెక్స్ట్‌ని మనం ఎలా వెతుక్కోవాలి, లేకపోతే మళ్ళీ మనం దాన్ని ఎలా రీప్లేస్ చేయాలి, లేకపోతే ఇంకొన్ని డేటా ఏదైనా సరే మనం ఏమైనా సరే తీసుకోవాలి అన్నా, ఇప్పుడు కమాండ్ లైన్ ఇంటరాక్షన్‌లో అంటే ఏంటంటే, లెట్ అస్ సే లైక్ మీరేమైనా సరే కర్ల్ కమాండ్ గాని, లేకపోతే డబ్ల్యూగెట్ కమాండ్ గాని, లేకపోతే అలాంటి కమాండ్స్ గనుక చేయాలనుకోండి, దెన్ హౌ డు యూ యాక్చువల్లీ డూ ఇట్? సో, దట్ ఈస్ వాట్ ఐ మెంట్ బై లైక్ ఈ కమాండ్ ఇంటరాక్షన్ అన్నా, లేకపోతే టెక్స్ట్ ప్రాసెసింగ్ అన్నా. సో, సిమిలర్‌లీ ఏంటంటే గనక మనం ఏమన్నా సరే ఒక ఎన్విరాన్మెంట్ వేరియబుల్ మనం సరే సెట్ చేయాలంటే, ఇందాక నేను మీకు చెప్పినట్టుగా లైక్ ఎక్స్‌పోర్ట్ కమాండ్ కానీ, లేకపోతే ఏమైనా కాన్ఫిగరేషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏమైనా సరే ఇవ్వాలంటే, దెన్ ఇట్ ఈస్ లైక్ ప్రెటీ ఈజీ టు డూ విత్ ద హెల్ప్ ఆఫ్ లైక్ షెల్ స్క్రిప్టింగ్. ఓకే. వేరాస్
మరి ఇన్ని అడ్వాంటేజెస్ మరి ఉన్నప్పుడు మరి మనం అసలుకి పైథాన్‌కి అసలు ఎందుకు వెళ్ళాలి? దానికి రీజన్ ఏంటి అంటే గనక సో వేరాస్ పైథాన్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఎ మల్టీ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇదేంటంటే కేవలం ఒక చిన్న చిన్న టాస్క్స్ మాత్రమే కాదన్నమాట. వి కుడ్ యాక్చువల్లీ డూ సెవరల్ కాంప్లికేటెడ్ టాస్క్స్. సో లెట్ అస్ లెట్ అస్ సీ లైక్ వాట్ పైథాన్ ఈస్ కేపబుల్ ఆఫ్. సో మీరు పైథాన్ అని చెప్పి యూజువల్‌గా మీరు గూగుల్‌లో ఇచ్చారనుకోండి. మీరు python.org అనే ఒక వెబ్‌సైట్ మీరు వెళ్తారు. సో ఇందులో గాని చూసుకున్నట్టయితే యూ కుడ్ డూ సెవరల్ థింగ్స్. సో వాట్ ఈస్ పైథాన్ యూజ్డ్ ఫర్ అని చెప్పి గాని మీరిచ్చినట్టయితే యూ విల్ గెట్ లైక్ సెవరల్ థింగ్స్ లైక్ 1, 2 అని కాదనమాట. యూ కుడ్ యాక్చువల్లీ డూ లైక్ డేటా అనాలిసిస్ అండ్ మెషిన్ లెర్నింగ్. నేను ఆహ్, నేను కరెంట్ కంపెనీలో నేను ఇంతకు ముందయితే గనక నేను పైథాన్‌ని చాలా ఎక్స్‌టెన్సివ్‌గా యూజ్ చేశాను. అంటే దేనికోసం వాడామంటే గనక వి హావ్ యాక్చువల్లీ యూజ్డ్ ఇట్ ఫర్ ఇమేజ్ ప్రాసెసింగ్ ఆర్ ఎల్స్ లైక్ మేబీ ఫర్ డీప్ లెర్నింగ్ టాస్క్స్ ఆర్ ఈవెన్ ఫర్ ఏమన్నా సరే ఒక చిన్న చిన్న ఆటోమేషన్ టాస్క్స్ ఏమైనా సరే చేయాలంటే గనక పైథాన్ ఎలా వాడొచ్చు. మీరు వెబ్ డెవలప్‌మెంట్‌కి వాడుకోవచ్చు. లేకపోతే ఏపీఐ టెస్టింగ్‌కి వాడుకోవచ్చు. అలానే ఏపీఐ ప్రోగ్రామ్ చేసుకోవడానికి వాడుకోవచ్చు. అండ్ డేటా అనాలిసిస్ అండ్ మెషిన్ లెర్నింగ్‌లో అసలు మీరు చెప్పక్కర్లేదు. పైథాన్ ఈస్ ద లీడర్ ఫర్ ఇట్. అండ్ మనం ఇంకా డైలీ టాస్క్స్ ఏమైనా సరే చేయాలన్నా కూడా మనం చేసుకోవచ్చనమాట. అండ్ మీకిక్కడ చూసుకున్నట్టయితే సో, ఆహ్, సో, ఇలా మనకి పైథాన్‌ని మనం ప్రతిరోజు మనం మనకు తెలియకుండా మనం వాడుతున్న కంపెనీస్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ గాని, లేకపోతే మెటా గాని, లేకపోతే స్పాటిఫై గాని, నెట్‌ఫ్లిక్స్ కానీ, డ్రాప్‌బాక్స్ కానీ, ఇవన్నీ పైథాన్‌ని డే ఇన్ అండ్ డే ఔట్ పక్కాగా వాడుతూనే ఉంటాయి. ఎప్పటికైనా సరే వాడుతూనే ఉంటాయి. బట్ కానీ మనం మనం యాస్ ఎ డెవాప్స్ ఇంజినీర్ ఒకవేళ గనక మనం డెవాప్స్ రోల్‌లో కనుక వెళ్ళినట్టయితే, అక్కడ మరి మనకి పైథాన్ ఎలా ఉపయోగపడొచ్చు అనే దాని గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. సో, లెట్ అస్ సే మనం ఏదైనా సరే ఒక కాంప్లికేటెడ్ లాజిక్ ఏమైనా సరే రాయాలనుకోండి. సో, కాంప్లెక్స్ లాజిక్. ఓకే. సో, కాంప్లెక్స్ లాజిక్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు యాన్సిబుల్‌ని మనం యాక్చువల్‌గా అందులో ఉన్నటువంటి మాడ్యూల్స్‌ని మనం వాడాము. బట్ కానీ లెట్ అస్ సే వి వాంటెడ్ టు ప్రపోజ్ అవర్ ఓన్ మాడ్యూల్ టు యాన్సిబుల్. మనం ఎలా ఇంటిగ్రేట్ చేయొచ్చు అనే దానికేంటంటే ఫస్ట్ యూ షుడ్ యాక్చువల్లీ బిల్డ్ అప్ యువర్ లాజిక్. ఆ లాజిక్‌ని మళ్ళీ మీరు ఒక అల్గోరిథమిక్ ఫార్మాట్‌లో మీరు రాయాలి. సో, అలాంటప్పుడు మరి మీరు ఎలా చేస్తారు? సో, ఈ కాంప్లెక్స్ లాజిక్‌లో ఏంటంటే గనుక యూజువల్‌గా మనకి డేటా స్ట్రక్చర్స్ అని జెప్పి లేపోతే అల్గోరిథమ్స్ అని జెప్పి. యూజువల్‌గా ఇదేంటంటే ఒక కంపెనీ ఎప్పుడైనా సరే ఒక ఓపెన్ సోర్స్ అనే దానికి కాంట్రిబ్యూట్ అయినా సరే చేయాలి. లేకపోతేనా ఆ కంపెనీకి మంచి ఎక్స్‌పోజర్ అనేది కావాలి. ఐ మీన్ లైక్ మోర్ నంబర్ ఆఫ్ పీపుల్స్‌కి ఆహ్, ఆ పర్టిక్యులర్ కంపెనీ గురించి కనుక తెలియాలి అంటే గనక దే యూజువల్లీ గో ఫర్ లైక్ ఓపెన్ సోర్సింగ్. సో, ఓపెన్ సోర్స్‌కి ఏంటంటే వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తారు. సో థట్ ఆ కంపెనీ గురించి మరింత మందికి తెలుస్తది అని జెప్పి. Then we have algorithms and then you have like again data manipulation. ఈ డేటా మానిప్యులేషన్ అనేది సో దిస్ ఈస్ వాట్ ఈస్ లైక్ డేటా అనాలిసిస్ అనేది. సో ఇలాంటి టాస్క్స్‌లో ఏంటంటే యూజువల్‌గా మనం పైథాన్ అనేది మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ లైక్ కాల్డ్ as like క్రాస్ ప్లాట్‌ఫార్మ్ కంపాటిబిలిటీ. కంపాటిబిలిటీ. ఎబిలిటీ. ఓకే. సో క్రాస్ కంపాటిబిలిటీ అన్నమాట. క్రాస్ కంపాటిబిలిటీ అంటే ఏంటంటే ఓకే. సో, క్రాస్ కంపాటిబిలిటీ అంటే ఏంటంటే గనక, సో, యూ జస్ట్ నీడ్ టు రైట్ ఓన్లీ వన్స్. యూ జస్ట్ నీడ్ టు రైట్ ఓన్లీ వన్స్ అండ్ దెన్ మీరు ఏ సిస్టమ్‌లోకి తీసుకెళ్ళినా గూడా అది పనిచేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ అస్ సే ఇఫ్ యూ రైట్ ఇట్ ఆన్ విండోస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఆపరేటింగ్ సిస్టమ్, ఇట్ షుడ్ యాక్చువల్లీ రన్ ఆన్ ఎనీ అదర్ ఆపరేటింగ్ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మీరు విండోస్‌లోనే రాసారంటే కేవలం విండోస్‌లో మాత్రమే మీరు రాసింది పనిచేయాలి అని జెప్పి ఎప్పుడు అలా అనుకోకూడదనమాట. విండోస్‌లో రాసింది it should actually work on Linux. It should actually work on like Unix. It should actually work on like on Mac, or like any other operating system that you actually choose. ఆ పర్టిక్యులర్ ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్‌లో గనుక రాసినట్టయితే మిగిలిన ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో కూడా పనిచేయాలి. దట్ ఈస్ మాండేటరీ. అలా గనుక పనిచేయలేదు అంటే గనుక దెన్ ఇట్ ఈస్ నాట్ క్రాస్ ప్లాట్‌ఫార్మ్ అన్నమాట. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లైక్ క్రాస్ ప్లాట్‌ఫార్మ్ కంపాటిబిలిటీ. సో, అందుకని జెప్పి పైథాన్‌కి కావాల్సిందల్లా ఏం లేదు. దానికంటూ ఒక చిన్న కంపైలర్ అనేది దానికి కావాలి. సో, ఆ కంపైలర్ గనుక ఉన్నట్టయితే యూ విల్ బి ఏబుల్ టు రన్ దిస్ పర్టిక్యులర్ మీరు దీన్ని డైరెక్ట్‌గా మీరు రన్ చేసేసేయొచ్చు. నథింగ్ ఎల్స్ దాన్ థట్. నెక్స్ట్ ఇందాక నేను మీకు ఏపీఐ అనే దాని గురించి చెప్పాను. వాట్ డస్ దిస్ ఏపీఐ యాక్చువల్లీ మీన్స్? మనం రోబోషాప్ ప్రాజెక్ట్‌లో గాని చూసుకున్నట్టయితే సో, లెట్ మీ జస్ట్ షో యూ. ఈ ఏపీఐ అనేది మనకు తెలియకుండా మనం బాగా వాడాము. సో, లెట్ మీ జస్ట్ గో టు థట్. సో, -76s. సో, మనకు తెలియకుండా మనం అసలు ఏపీని అసలు ఎంత ఎక్కువగా వాడామో గూడా చూపిస్తాను. యూ గైస్ విల్ యాక్చువల్లీ అండర్‌స్టాండ్.
మన రోబోషాప్ డాక్యుమెంటేషన్ లో మీరు కనుక చూసుకున్నట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ మనం వెబ్లోకి వెళ్దాం. వెబ్లో కానీ మీరు చూసుకున్నట్టయితే వాట్ ఈస్ యాక్చువల్లీ హ్యాపెనింగ్. సో ఏంటంటే గనక మీకు వెబ్ కాంపోనెంట్ మీకు క్యాటలాగ్ అనే కాంపోనెంట్‌కి మీకు ఇన్ఫర్మేషన్ పాస్ చేసి, దాని నుంచి వచ్చినటువంటి డేటాని మనకు వెబ్‌సైట్‌లో మనకు డిస్‌ప్లే చేస్తుంది. అంతే గదా! అదేనా మనం చూసింది? సో వెబ్‌లో మనం ఎప్పుడైతే సరే మనం వెబ్‌సైట్‌ని ఎప్పుడైతే సరే లోడ్ చేసామో, క్యాటలాగ్ అనే కాంపోనెంట్‌లో గనక అది ఈ పర్టిక్యులర్ ఎండ్ పాయింట్‌ని గనక హిట్ చేస్తేనే మనకు ఆ పర్టిక్యులర్ ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది. బికాస్ ఇట్ ఈస్ యాక్చువల్లీ గోయింగ్ టు థిస్ పర్టిక్యులర్ సర్వర్ అండ్ దెన్ గెట్టింగ్ దట్ ఇన్ఫర్మేషన్ ఫర్ అస్. ఇదెలా పనిచేస్తుంది? హౌ ఈస్ ఇట్ యాక్చువల్లీ బీయింగ్ ఏబుల్ టు గెట్ దట్ పర్టిక్యులర్ డీటెయిల్ అంటే గనక, బికాస్ దేర్ ఈస్ అన్ ఏపీఐ దట్ హాస్ బీన్ రిటన్. దీనికి ఇప్పుడు నోడ్.js అనే దాంట్లో ఈ పర్టిక్యులర్ ఏపీఐని వాళ్ళు ఇంప్లిమెంట్ చేసి ఉంచారనమాట. అందుకని చెప్పేసి మనం ఎప్పుడైనా సరే ఆ పర్టిక్యులర్ ఎండ్ పాయింట్ మనం హిట్ కనుక చేసినట్టయితే వి యూజువల్లీ గెట్ ద డేటా అండ్ వి విల్ బి ఏబుల్ టు సీ ద రిజల్ట్. సో అలాగా మనకు తెలియకుండా డే ఇన్ అండ్ డే ఔట్ మనం ప్రతిరోజు మనం ఈ ఏపీఎస్ అనేది అసలు చాలా ఎక్స్‌టెన్సివ్‌గా వాడుతూనే ఉంటాం. ఏపీఐ అనేది లేకుండా ఒక చిన్న సాఫ్ట్‌వేర్‌గా అసలు ఈ మధ్య కాలంలో అసలు బిల్డ్ చేసిందే లేదు. అన్‌లెస్ అండ్ అంటిల్ ఇట్ ఈస్ ఎ వెరీ స్టాండ్ అలోన్ అప్లికేషన్. స్టాండ్ అలోన్ అప్లికేషన్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ లైక్ ఎ స్టాటిక్ వెబ్‌సైట్. అలాంటిది ఏంటంటే గనుక సో దట్ కుడ్ బి ఎ స్టాండ్ అలోన్ అప్లికేషన్. బట్ ఒక సర్వీస్ నుంచి ఇంకొక సర్వీస్ కానీ మీరు కమ్యూనికేషన్ గాని మీరు ఎస్టాబ్లిష్ చేయాలి అంటే ది ఓన్లీ వే ఫార్వర్డ్ ఈస్ యూజింగ్ యువర్ ఏపీఐస్. సో ఏపీఐ అంటే ఏంటంటే గనక ఇట్ ఈస్ కాల్డ్ as లైక్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అంటారు. సో అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. ఓకే. అంటే మీరేం చేస్తున్నారు? మీ అప్లికేషన్‌కి మీరు అప్లికేషన్ ఏదైతే సరే చేస్తున్నారో, దానికి మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని మీరు యూజ్ చేసుకొని యూ ఆర్ యాక్చువల్లీ క్రియేటింగ్ అన్ ఇంటర్ఫేస్. యూ ఆర్ యాక్చువల్లీ క్రియేటింగ్ అన్ ఇంటర్ఫేస్. సో థట్ ఎనీవన్ హూఎవర్ కమ్యూనికేట్స్ త్రూ దిస్ పర్టిక్యులర్ ఇంటర్ఫేస్ మీ అప్లికేషన్‌కి ఎవరైనా సరే ఈ ఇంటర్ఫేస్‌తో ఎవరైతే సరే కమ్యూనికేట్ చేస్తారో, వాళ్ళకి మీరొక డేటా అనేది మీరిస్తారు. ఈ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్‌లో ముఖ్యంగా మీకు ఉండేటటువంటిది దాన్ని యూజువల్‌గా రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ సిస్టమ్ అని కూడా అంటారు. రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ సిస్టమ్. అంటే యూ సెండ్ ఎ రిక్వెస్ట్ అండ్ దెన్ యూ గెట్ ఎ రెస్పాన్స్ బ్యాక్. ఆ రెస్పాన్స్‌ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారనేది దట్స్ అప్ టు యూ. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికల్లా ఏంటంటే సో యూ హావ్ ఎ రీయూజబుల్ కోడ్. అయితే సో వి ఆర్ యాక్చువల్లీ రైటింగ్ ఆన్ డెస్టినేషన్ సిస్టమ్ ఫ్రమ్ ది సోర్స్ సిస్టమ్. మనకి యాక్చువల్‌గా ఒక యూఆర్ఎల్ ఎండ్ పాయింట్ వస్తుంది అంతే. సో ఒక ఆ యూఆర్ఎల్ ఎండ్ పాయింట్ మనం బేస్ చేసుకొని వి యూజువల్లీ సెండ్ ఎ రిక్వెస్ట్ టు ఇట్. ఎండ్ పాయింట్ అంటే ఏంటంటే సో వి హావ్ యాక్చువల్లీ సీన్ ఇట్. లెట్ మీ సో ఎండ్ పాయింట్ అంటే ఏంటంటే సో దిస్ ఈస్ యువర్ ఎండ్ పాయింట్. నథింగ్ ఎల్స్ దెన్ దిస్ ఈస్ యువర్ ఎండ్ పాయింట్. మనం ఒకసారి ఆ పర్టిక్యులర్ కోడ్‌లో గనుక వెళ్లి గనుక చూసుకున్నట్టయితే సో ఈ పర్టిక్యులర్ ఎండ్ పాయింట్ ఎప్పుడైతే మనం హిట్ అనేది ఎప్పుడైతే చేస్తామో వి యూజువల్లీ గెట్ ద డేటా ఫ్రమ్ నథింగ్ ఎల్స్ దెన్ దట్ నరేష్. ఓకే. సో నౌ లెట్ మీ కంటిన్యూ ఫర్దర్. సో రీయూజబుల్ కోడ్. సో రీయూజబుల్ కోడ్ అంటే ఏంటంటే మనం ఇది యాక్చువల్‌గా మనం దీన్ని కూడా చూసాము. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ దిస్ ఈస్ కాల్డ్ as లైక్ డ్రై ప్రిన్సిపల్. ఓకే. డు నాట్ రిపీట్ యువర్‌సెల్ఫ్. వి విల్ టాక్ అబౌట్ లైక్ రెస్ట్ ఏపీఐ బట్ ఐ థింక్ ఇట్ ఈస్ ఔట్ ఆఫ్ ది స్కోప్. అండ్ రెస్ట్ అనేది ఏం లేదు. అదొక ఏమంటారు? అది ఒక టెక్నిక్ దట్ నథింగ్ ఎల్స్ దాన్ దట్. సో రిప్రజెంటేషన్ ఆఫ్ స్టేట్ ట్రాన్స్‌ఫర్ ప్రోటోకాల్ అని చెప్పమంటారు రెస్ట్ అంటే. సో దట్ ఈస్ ఎ ఫుల్ ఫార్మ్ ఆఫ్ ఇట్. I think we will see at the last part of this particular program. We will not be seeing in between. మనం దాన్ని ఎక్స్టెన్సివ్ గా మనం ఫాలో అవ్వం బికాస్ we are not actually developing any REST APIs. Okay. So just give me a second. Okay. సో డ్రై ప్రిన్సిపల్ అనేది మనం ఫాలో అవుతూ ఉన్నాము. ఈ డ్రై ప్రిన్సిపల్ అనేది మనం ఎక్కడ ఫాలో అయ్యాము అనేది ఒకసారి మనం చూసుకుందాము. సో ఇది అగైన్ ఎంతమంది గుర్తుందో లేదో నాకు తెలీదు. సో ఐ జస్ట్ వాంటెడ్ టు షో ఇట్ టు యూ. సో నేను సేమ్ మళ్ళీ మన రెపాజిటరీలోనే లెట్ మీ జస్ట్ గో టు లైక్ రోబోషాప్ షెల్. సో రోబోషాప్ షెల్‌లోకి వెళ్తాను. ఈ రోబోషాప్ షెల్‌లో లెట్ అస్ సే లైక్ ఎందుకని చెప్పి ఇలా మారిపోతుందో నాకు తెలీదు. ఓకే. సో లెట్ అస్ సే లైక్ నేనిప్పుడు వెబ్‌లోకే వెళ్తాను. సో ఇప్పుడు వెబ్‌లో గాని చూసుకున్నట్టయితే, మనం ఒక్కొక్క స్టెప్‌ని మనం యాక్చువల్‌గా మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. మనం ఒక్కొక్క కమాండ్‌ని మన షెల్ స్క్రిప్ట్‌లో మనం యాక్చువల్‌గా మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. బట్ కానీ అన్ని కమాండ్స్‌కి ఏ కమాండ్స్‌కైతే మనం ఇంప్లిమెంట్ చేస్తున్నామో అన్ని కమాండ్స్‌కి వి హావ్ యాక్చువల్లీ యూజ్డ్ వన్ మోర్ కామన్ ఫంక్షనాలిటీ విచ్ ఈస్ కాల్డ్ as లైక్ వాలిడేట్.
ఈ validate అనే ఫంక్షన్ మనం ఎందుకు యూస్ చేసాము, జస్ట్ టు చెక్ వెదర్ that particular function, that particular command had executed successfully or not, దాని యొక్క స్టేటస్ కోడ్ బట్టి. సో వీఆర్ యాక్చువల్లీ డిసైడింగ్ వెదర్ ఇట్ ఈస్ అ సక్సెస్ ఆర్ ఇట్స్ ఎ ఫెయిల్యూర్. బట్ కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే సేమ్ ఇదే ఫంక్షన్ అసలు మీరు ఎన్నిసార్లు వాడుకున్నారో చూడండి. ఇస్ ఇట్ ఓకే గాయత్రి? గాయత్రి, ఇస్ ఇట్ ఓకే? ఓకే, నైస్. ఓకే, సో మనం సేమ్ ఇదే ఫంక్షన్, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ సేమ్ ఇది ఈ వ్యాలిడేట్ అనే ఫంక్షన్ ని మనం ఎన్నిసార్లు వాడుకున్నామో చూడండి. సో ఈ ఫంక్షన్ ని మనం యాక్చువల్ గా ప్రతి ఒక్క కమాండ్ కి మనం ఇది యాక్చువల్లీ యూజ్ చేస్తూ ఉన్నాం. ఓకే, ప్రతి ఒక్క కమాండ్ కి మనం ఇది యాక్చువల్లీ యూజ్ చేస్తూ ఉన్నాం. ఇన్ అడిషన్ టు దట్ కావాలంటే మీరు ఈ పర్టికులర్ ఫంక్షన్ ఏదైతే ఉందో, ఈ పర్టికులర్ ఫంక్షన్ ఏదైతే ఉందో మీరు దీన్ని కూడా ఇంకొక సెపరేట్ ఫైల్ లో మీరు పెట్టుకొని యూ కుడ్ ఆల్సో లైక్ యూజ్ ఇట్ ఇన్సైడ్ దిస్ పర్టికులర్ ఫంక్షన్ యాజ్ వెల్, ఇన్సైడ్ దిస్ పర్టికులర్ ఫైల్ యాజ్ వెల్. ఓకే, సో కావాలంటే మీరు ఈ పర్టికులర్ ఫంక్షన్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఇంకొక షెల్ స్క్రిప్ట్ లో పెట్టుకొని మీరు ఆ షెల్ స్క్రిప్ట్ ని కావాలంటే ఇందులో కూడా మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ ఎస్ లైక్ మాడ్యులారిటీ అంటారు. సో యు ఆర్ జస్ట్ you are actually using this particular function and making it available inside a separate shell script so that others can actually use it. అంతే. ఈ ఫంక్షన్ లెటర్ సే లైక్ మనకు అన్ని ప్రాజెక్ట్స్ కావాలనుకోండి, ప్రతి ఒక్కళ్ళు ఈ ఫంక్షన్ రాసుకోవటం వల్ల దేర్ ఇస్ నో యూజ్ అట్ ఆల్. అందుకని చెప్పేసి మనం దీన్ని అందరికీ అవైలబుల్ గా ఉండేటట్టుగా ఏదో సెంట్రల్ రిపోజిటరీలో పెట్టుకున్నట్టయితే దే కుడ్ యాక్చువల్లీ యూజ్ ఇట్. వెరీ సింపుల్. క్లియర్? ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ కాల్డ్ లైక్ ఎర్రర్ హ్యాండ్లింగ్ అనమాట. ఎర్రర్ హ్యాండ్లింగ్, మనం ఈ ఎర్రర్ హ్యాండ్లింగ్ అనేది మనం ఎలా చేసామనేది లెట్ us again అండర్స్టాండ్ ఇట్ ఫ్రమ్ షెల్ స్క్రిప్ట్. షెల్ స్క్రిప్ట్ లో మనం ఎర్రర్ మనం ఎలా హ్యాండిల్ చేసామంటే కనుక, సో వీ హ్యావ్ యాక్చువల్లీ యూస్డ్ ఈ మనకు వచ్చేటటువంటి అవుట్పుట్ ఏదైతే ఉందో ఇన్ కేస్ ఆ కమాండ్ కానీ సక్సెస్ఫుల్ గా ఎగ్జిట్ కానీ కాకపోతే we were actually searching it, we are actually checking the status and then seeing like okay, if it is not equal to 0 then exit antunamu, then again we are like failed అని చెప్పి ప్రింట్ చేసేసి then we are actually exiting the statement, right? Very correct. Modularity, can we consider it as like Jenkins shared libraries? Yes. So Jenkins share library అనేది కూడా it is a modularity. ఓకే, సో ఇక్కడ మనం ఎలా సరే ఎగ్జిట్ స్టేటస్ అని చెప్పి మనం ఎలా వాడుకున్నాము, సిమిలర్ గా పైథాన్ లో ఏంటంటే కనుక బికాస్ ఇట్ ఈస్ యాక్చువల్లీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, దెర్ ఇస్ అ లాట్ మోర్ కాంప్లెక్సిటీ దట్ యూ కుడ్ యాక్చువల్లీ ఇన్వాల్వ్ ఇన్ ఇట్, అండ్ దెన్ మీరు చాలా ఎఫిషియెంట్ గా దీన్ని మీరు హ్యాండిల్ చేయొచ్చు అనమాట. సో హౌ డూ యూ హ్యాండిల్ ఇట్ ఈస్ సంథింగ్ వి యూస్ కాల్డ్ ఎస్ లైక్ ట్రై, ఎక్సెప్ట్ అండ్ ఫైనల్లీ అంటారు. ట్రై, ఎక్సెప్ట్ అండ్ ఫైనల్లీ బ్లాక్ అనేది ఒకటి ఉంది. ఇది ఎలా చేస్తారు లేకపోతే ఏంటి అనేది లెట్ us ఆల్సో సీ ఇన్ అవర్ పైథాన్ సిరీస్. నెక్స్ట్ టు దట్ ఫైనల్ గా వచ్చేసరికి విచ్ ఈస్ యువర్ అడ్వాన్స్డ్ డేటా ప్రాసెసింగ్. సో ఒకవేళ కనుక మీ దగ్గర ఒక స్ప్రెడ్ షీట్ కనుక ఉందనుకోండి, లైక్ ఎక్సెల్ఎక్స్ కానీ లేకపోతే ఏమన్నా, లేకపోతే జేసాన్ ఫైలే ఉంది, లేకపోతే ఒక యామల్ ఫైలే ఉంది, లేకపోతే ఇంకా మీ దగ్గర లెట్ us సే హ్యూజ్ నెంబర్ ఆఫ్ లైక్ ఇమేజెస్ ఉన్నాయి. సో ఆ ఇమేజెస్ ని మళ్ళీ మీరు ఎలా ప్రాసెస్ చేస్తారు? సో ఆ డేటా ప్రాసెసింగ్ అనే దానికి కూడా మీకు పైథాన్ లో చాలా అంటే చాలా లైబ్రరీస్ ఉన్నాయి. ఈ లైబ్రరీ అంటే ఏంటి, లేకపోతే అసలు ఎందుకు వాడతారు, లేకపోతే ఏంటి అనేది you will actually see it. Okay, so this is the major difference between your shell scripting and then Python. Is it clear? Okay, great. So next if మనం ఏం చేద్దామంటే let us now start our session. Let us now proceed with our session. In the next agenda topic ఏంటంటే కనుక we will actually install Python. ఓకే, సో దానికి నేను ఏం చేశానంటే python.org అనే ఒక వెబ్సైట్కి వెళ్ళి అందులో డౌన్లోడ్స్కి వెళ్ళి ఇక్కడ నాకు 3.12.2 అనేది లేటెస్ట్ వర్షన్ గా నాకు అవైలబిలిటీలో నాకు వచ్చింది. బట్ ఐ థింక్ ఐ డు నాట్ వాంటెడ్ టు గో విత్ దట్, రాదర్ లెట్ us see. ఇక్కడ నేను ఏం చేశాను అంటే డౌన్లోడ్స్ లోకి వెళ్ళి ఇక్కడ వ్యూ ఫుల్ లిస్ట్ ఆఫ్ డౌన్లోడ్స్ అని చెప్పి చూసినట్టయితే దెర్ ఈస్ సంథింగ్ ఓవర్ హియర్. సో ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ థింగ్ ఒకటి ఉంది. ఒకటి వచ్చేసరికి యాక్టివ్ పైథాన్ రిలీజెస్ అని చెప్పి ఉంది.
యాక్టివ్ పైథాన్ రిలీజెస్ అని చెప్పాము. అంటే ఏంటంటే పైథాన్లో ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ యొక్క లైఫ్ సైకిల్ ఎలా ఉంటుందంటే గనక మనం యాక్చువల్‌గా జెన్కిన్స్‌లోనో లేకపోతే వీటిలో కూడా చూసాము. ఒక సాఫ్ట్వేర్‌లో ఏమైనా సరే ఇంప్రూవ్‌మెంట్ గనుక చేసేసి వి యూజువల్లీ రిలీజ్ ఎ న్యూ వెర్షన్ ఔట్ ఆఫ్ ఇట్ రైట్? ఒక సాఫ్ట్‌వేర్‌లో ఎనీ చేంజెస్ ఏమైనా సరే చేసి ఏమైనా బగ్ ఫిక్సెస్ కానీ లేకపోతే ఏమైనా ఫీచర్ ఎన్హాన్స్‌మెంట్స్ కానీ ఏమైనా సరే చేసినప్పుడు వి యూజువల్లీ ప్రాపర్‌లీ టెస్ట్ ఇట్ అండ్ దెన్ వి యూజువల్లీ మేక్ ఇట్ ఎ వెర్షన్ అండ్ దెన్ రిలీజ్ ఇట్ టు ది పబ్లిక్ రైట్? అదేనా మనం చూసింది? జెన్కిన్స్‌లో మనం సోనార్ క్యూబ్‌లోను సారీ నెక్సస్‌లో మనం యాక్చువల్‌గా మనం ఆర్టిఫాక్ట్‌ని మనం స్టోర్ చేస్తున్నాం. సో సిమిలర్‌లీ దట్ వర్షనింగ్ ఈస్ నథింగ్ బట్ దిస్ ఈ వర్షనింగే అన్నమాట. ఇదే దీని యొక్క అప్లికేషన్. సో పైథాన్ అనేది ఒక అప్లికేషన్ గనుక అనుకున్నట్టయితే దాంట్లో మీకు చాలా వెర్షన్స్ ఉన్నాయి. సో స్టార్టింగ్ ఫ్రమ్ 3.8, 9, 10 3.8 స్టార్టింగ్ అంటే కాదు. 3.1 నుంచి ఉంది. 3.1 మాత్రమే కాదు పైథాన్‌లో 2 కూడా ఉంది. సో, సో పైథాన్ వెర్షన్స్ అని చెప్పి ఇచ్చినట్టయితే సో యూ కుడ్ యాక్చువల్లీ సీ ఎన్ని వెర్షన్స్ ఉన్నాయో పైథాన్‌లో యూ కుడ్ యాక్చువల్లీ సీ ఫ్రమ్ హియర్. సో స్టార్టింగ్ వచ్చేసరికి పైథాన్ 1.4తో స్టార్ట్ అయింది. ఎప్పుడు? 25th అక్టోబర్ 1996. దీనికన్నా ముందు కూడా ఉన్నది 1991 ఆర్ 1992లో. సో ఆ టైంలో కూడా పైథాన్ యాక్చువల్‌గా అప్పుడే ఇంట్రొడ్యూస్ చేశారు. సో అప్పటి నుంచి స్టార్ట్ చేసుకొని మీకు 1.4 నుంచి స్టార్ట్ అయ్యి లెట్ మీ జస్ట్ షో ఇట్ టు యూ. సో 2.7.18 సో పైథాన్‌లో మేజర్‌గా మీకు 2 వెర్షన్స్ ఉన్నాయి. సో పైథాన్‌లో మీకు మేజర్‌గా there are 2 major versions in Python, i.e. Python version 2 and Python version 3. So far there are 2 major versions in Python. So Python version 2 has reached its end of life. EOF అంటే end of life. అంటే ఇంక దాని మీద అసలు ఎటువంటి ఎన్హాన్స్మెంట్స్ కానీ లేకపోతే బగ్ ఫిక్సెస్ కానీ ఏమీ చేయట్లేదు. హ్యాస్ రీచ్డ్ ఇట్స్ ఎండ్ ఆఫ్ లైఫ్. ఎప్పుడు రీచ్ అయింది? వి కుడ్ యాక్చువల్లీ సీ ఇట్ ఫ్రమ్ హియర్ విచ్ ఈస్ ఆన్ 20th April 2020. ఓకే. సో ఇప్పుడు దీనికి యాక్చువల్‌గా పైథాన్‌కి వెర్షన్ 2కి ఇంకా ఎండ్ ఆఫ్ లైఫ్ వచ్చేసిందంటే సారీ ఎండ్ ఆఫ్ ఫైల్ కాదు ఎండ్ ఆఫ్ లైఫ్ సారీ. ఎండ్ ఆఫ్ లైఫ్ వచ్చిందనమాట. సో 2020లో దానికి ఎండ్ చేసేసారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ అగైన్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మళ్ళీ మనకి ఎటువంటి ఇంప్రూవ్‌మెంట్స్ అనేవి మనకు జరగలేదు. అంటే మరి 2020 ఏప్రిల్ తర్వాత నుంచి ఏంటి మరి పైథాన్ వెర్షన్ 3 వచ్చిందా అంటే నో దట్ ఈస్ ఇన్‌కరెక్ట్. రాదర్ మనం గనుక చూసుకున్నట్టయితే పైథాన్ వెర్షన్ 3 చూడండి ఎప్పుడు స్టార్ట్ అయిందో 3rd December 2008 స్టార్ట్ చేసేసారు. 3rd December 2008 అనేది స్టార్ట్ చేశారు. పైథాన్ వెర్షన్ 3 సో డెవలప్‌మెంట్ బిగాన్ అని నేను చెప్పను. ఎందుకంటే బట్ మేబీ ఇట్ కుడ్ బి అన్ ఇనీషియల్ రిలీజ్. సో పైథాన్ వెర్షన్ 3 ఇనీషియల్ రిలీజ్ వాస్ ఆన్ 3rd December 2008. అదేంటి మరి ఇంత డిఫరెన్స్ ఎందుకుంది? మరి 2008కి ఆర్ 2020కి అని చెప్పి మీరు అనుకున్నట్టయితే అగైన్ ఐ విల్ యాక్చువల్లీ రిఫర్ బ్యాక్ టు ద కాన్సెప్ట్ లైక్ మనకి క్యూబర్నెటీస్‌లో మనం బ్లూ గ్రీన్ డిప్లాయ్‌మెంట్ అనేది ఒకటి చూసాము. గుర్తుందా మీకు? క్యూబర్నెటీస్‌లో మనం బ్లూ గ్రీన్ డిప్లాయ్‌మెంట్ అనేది ఒక వెర్షన్‌ని అప్‌గ్రేడ్ గనుక చేయాలంటే ఎలా చేసామనేది మనం చూసాము. యాహ్! సో సిమిలర్‌గా ఏంటంటే గనక సో దిస్ ఈస్ ఎ వెరీ సిమిలర్ ఎగ్జాంపుల్ ఆఫ్ యువర్ బ్లూ గ్రీన్ డిప్లాయ్‌మెంట్. వెర్షన్ 2 అనేది ఉంది. వెర్షన్ 3 కూడా ఉంది. ఇప్పుడు ఇందులో ఏమైందంటే గనక ఈ వెర్షన్‌ని వాళ్ళు కంటిన్యూయస్‌గా డెవలప్ చేస్తూనే ఉన్నారు. అన్‌లెస్ అండ్ అంటిల్ ఆల్రెడీ ఉన్నటువంటి డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో లేకపోతే ఏవైనా సరే ఒక అప్లికేషన్ వెర్షన్ 2లో లెట్ అస్ సే దే వర్ యాక్చువల్లీ డూయింగ్ ఇట్ ప్రెటీ వెల్. బట్ కానీ ఆల్ ఆఫ్ ఎ సడెన్ మీరు మార్కెట్‌లో లేదు ఇదేంటి మీ వెర్షన్ 2 అసలు మేము ఆపేస్తున్నాం. ఇంక మేము వెర్షన్ 3కి మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పి అంటే గనక దెన్ దేర్ ఈస్ ఎ పాసిబిలిటీ లైక్ దట్ ఈ పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని ఎవ్వరు వాడకపోవచ్చు. రైట్? అందుకని చెప్పి వాళ్ళేం చేశారంటే రాదర్ దాన్ జస్ట్ స్టాపింగ్ ఇట్ యాస్ లైక్ ఇన్ డే 1 ఇట్‌సెల్ఫ్ అలానే వాళ్ళు అలా ఆపకుండా లైక్ ఆల్ ఆఫ్ ఎ సడెన్ వాళ్ళు యాక్చువల్లీ వెర్షన్ 3ని కూడా వాళ్ళు ప్యారలెల్‌గా రిలీజ్ చేశారు. సో దట్ దే హావ్ గివెన్ like enough amount of time for people to actually incorporate this version 3 into their projects and
మేక్ దేర్ అప్లికేషన్స్ కంపాటబుల్ ఫర్ బోత్ ది వర్షన్స్ అనమాట. సో ఇప్పుడు మీరు వర్షన్ 3లో రాసినటువంటి కోడ్ వర్షన్ 2లో పనిచేయకపోవచ్చు. బట్ కానీ వర్షన్ 2లో రాసినటువంటి కోడ్ మీకు వర్షన్ 3లో పనిచేస్తుంది. ప్రొవైడెడ్ యూ యాక్చువల్లీ మేక్ సమ్ స్లైట్ చేంజెస్ ఇన్. ఓకే. సో అలాగా ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఆల్మోస్ట్ లైక్ 12 ఇయర్స్ ఆఫ్ టైం వాళ్ళు దానికి డివోట్ చేసి దెన్ దే సెడ్ ఓకే నౌ వి ఆర్ యాక్చువల్లీ ఎండింగ్ ఇట్. సో ఈ పర్టిక్యులర్ పైథాన్ వర్షన్ 2 పాయింట్స్ ఇంకా వర్షన్ 2ని మేము స్టాప్ చేసేస్తున్నాము. సో వెన్ ఇట్ దే స్టాప్ ఈస్ యాక్చువల్లీ లైక్ 20th April 2020 వారు రిలీజ్ చేశారు. దెన్ ఇట్ వాస్ దేర్ ఫర్ క్వైట్ సమ్ టైమ్. బట్ నౌ ఇట్ ఈస్ నో లాంగర్ అవైలబుల్ టు ఫర్ పీపుల్ టు యాక్చువల్లీ యూజ్ ఇట్. కావాలంటే మీరు వాడుకుంటా అంటే వాడుకోవచ్చు, మిమ్మల్ని ఎవరేం ఆపట్లేదు. బట్ మీకు లైబ్రరీస్ అన్ని ఏవైతే వస్తున్నాయో ఆ లైబ్రరీస్ ఏవి కూడా ఇప్పుడు ఈ లేటెస్ట్ లైబ్రరీస్ అన్ని కూడా పైథాన్ వర్షన్ 2తో సపోర్ట్ చేయకపోవచ్చు. ఓకే. అండ్ నౌ ఇప్పుడు అప్పటి నుంచి కానీ చూసుకున్నట్టయితే ఈ పైథాన్ వర్షన్ 3 అనేది బీభత్సంగా డెవలప్మెంట్ చేస్తూనే ఉన్నారు. బాగా డెవలప్ అవుతూనే ఉంది. అండ్ దెన్ యూ కెన్ సీ లైక్ దట్ ది లేటెస్ట్ వాట్ యూ సీ ఇస్ లైక్ 3.12.2. యూ కుడ్ ఆల్సో సీ ఇట్ ఓవర్ హియర్. And they are also planning to release Python version 3.13, which is currently in a pre-release state, and first release వచ్చేసరికి సో 1st October 2024 వాళ్ళు రిలీజ్ చేస్తున్నారంట. అండ్ ప్రతి ఒక్క అప్లికేషన్ కి ఎండ్ ఆఫ్ ది సపోర్ట్ అని కూడా ఉంటుంది. అంటే దీని తర్వాత ఇంకా వాళ్ళు ఎటువంటి సెక్యూరిటీ ప్యాచెస్ కానీ లేకపోతే ఎటువంటి బగ్ ఫిక్సెస్ కానీ ఎటువంటి ఫీచర్ ఎన్హాన్స్మెంట్స్ కానీ ఏమి చెయ్యరనమాట. సో దట్ ఈస్ కాల్డ్ as your ఎండ్ ఆఫ్ ది సపోర్ట్. ఓకే. సో ఈ ఎండ్ ఆఫ్ ది సపోర్ట్ కి ఆర్ లైల్స్ లైక్ ది ఎండ్ ఆఫ్ లైఫ్ అని చెప్పి నేను ఏదైతే చెప్పానో ఆర్ లైల్స్ లైక్ ఎండ్ ఆఫ్ సపోర్ట్ ఏదైతే ఉంటుందో సో దే ఆర్ లైక్ అప్రాక్సిమేట్లీ ద సేమ్. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి పైథాన్ 3.13 ఉంది. సో వీ కెనాట్ యాక్చువల్లీ యూజ్ ఇట్. సో ఎందుకంటే ఇది ఇంకా ప్రీ రిలీజ్ స్టేట్ లోనే ఉంది. రాదర్ మనకి 3.12 ఉంది, అలానే 3.11 ఉంది, దెన్ అగైన్ 3.10 ఉంది. వాట్ ఐ వుడ్ రికమెండ్ ఇస్ లైక్ దట్ వీ వుడ్ యాక్చువల్లీ గో ఫర్ లైక్ 3.11. నేనేంటంటే 3.12 కి నేను వెళ్ళకపోవడానికి గల మనం యూజ్ చేస్తున్నటువంటి యూస్ కేస్ లో కావాలంటే మనం 3.12 కూడా వెళ్ళొచ్చు. దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. సో వీ కుడ్ ఆల్సో యూస్ లైక్ 3.11. దట్ ఈస్ ఆల్సో నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. సో వీ కుడ్ యాక్చువల్లీ ఎందుకంటే ఇప్పుడు 3.11 కి సో 10th October 2027లో ఎండ్ ఆఫ్ సపోర్ట్స్ ఇచ్చారు. వేరాస్ లైక్ 3.12 కి 2028 లో ఇచ్చారు కాబట్టి మేబీ విల్ గో విత్ 3.12 ఇట్ సెల్ఫ్. సో నేను python.org కు వెళ్తున్నాను. వెళ్ళి ఇక్కడ డౌన్లోడ్స్ లో చూసుకున్నట్టయితే సో యూ హ్యావ్ ది ఆప్షన్ టు డౌన్లోడ్ ఇట్ డైరెక్ట్లీ. నేను క్లిక్ కనెక్ట్ చేసినట్టయితే సో పైథాన్ యొక్క ఈ వెబ్సైట్ ఎవరైతే డెవలప్ చేశారో ఇన్ ద బ్యాక్ ఎండ్ దే ఆర్ యాక్చువల్లీ యూజింగ్ ఏ షార్ట్ స్క్రిప్ట్ టు ఐడెంటిఫై లైక్ వాట్ కైండ్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈస్ యువర్స్. సో ఇక్కడ కానీ చూసుకున్నట్టయితే ఇక్కడ డైరెక్ట్ గా నాకు AMD 64 అని చెప్పి ఆల్రెడీ ఇది పసిగట్టేస్తుంది. సో వాట్ కైండ్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈస్ ఇట్. సో 64 బిట్టా లేకపోతే 32 బిట్టా అని. Similarly, like is it like Mac or like is it like Windows or whatever it is? So it is actually detecting it and then and it is actually suggesting me to download it. So let me download it. Okay. So download చేసేసాను. And in addition to that, Python is also an open source. Python is also open source. Open source అంటే ఏంటి అంటే దాని అర్థం మీరు GitHub లేకపోతే Python GitHub అని చెప్పి ఎప్పుడైతే ఇచ్చినట్టయితే ఆ పర్టికులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆర్ ఎల్స్ లైక్ ఆ పర్టికులర్ అప్లికేషన్ యొక్క సోర్స్ కోడ్ ఒకవేళ అది మీకు గిట్హబ్ లో కనుక అవైలబిలిటీలో కనుక ఉన్నట్టయితే దట్ మీన్స్ ఇట్ ఈస్ ఓపెన్ సోర్స్. సో ఇప్పుడు చూస్తున్నట్టయితే పైథాన్ యొక్క ఆర్గనైజేషన్ లో ఆ పర్టికులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాళ్ళు CPython అనే నేమ్ తో వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. సో ఐ డోంట్ నో లైక్ వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ఇట్. మేబీ ఇట్ ఈస్ ఆల్సో లైక్ బేస్డ్ ఆన్ లైక్ C ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా అవ్వచ్చు. సో ఈ CPython అనే వర్షన్ లో మీరు సో యూ కుడ్ యాక్చువల్లీ సీ ఇట్. సో RHEL ఓపెన్ సోర్స్ బట్ నాట్ ఫ్రీ. RHEL అనేది ఓపెన్ సోర్స్ కాదు. మేబీ RHEL షుడ్ బి లైక్ ఓపెన్ సోర్స్. మేబీ ఐ థింక్ RHEL ఓపెన్ సోర్స్. యా. సో yeah, so RHEL is a commercial open source. It is not just for ours. So it's like ఒకవేళ మనకి ఎప్పుడైనా సరే ఓపెన్ సోర్స్ అని చెప్పాడు కరెక్టే, బట్ కానీ ఇట్ ఈస్ ఎ కమర్షియల్ ఓపెన్ సోర్స్. మీన్స్ లైక్ యూ వుడ్ యాక్చువల్లీ గో ఫర్ ద సోర్స్ కోడ్ అండ్ దెన్ వీ కుడ్ యాక్చువల్లీ డూ వాట్ ఎవర్ థింగ్స్ దట్ వీ వాంట్. బట్ కానీ ఒకవేళ సపోర్ట్ కనుక కావాలంటే దెన్ యూ నీడ్ టు యాక్చువల్లీ పే ఫర్. అందుకని చెప్పి దాన్ని యూజువల్ గా ఎంటర్ప్రైజ్ అనే ఒక ఎడిషన్ లో చెప్పారనమాట. దట్ ఈస్ వై ద నేమ్ ఎంటర్ప్రైజ్ కేమ్ ఇన్ టు ప్లే. లేకపోతే అది ఫ్రీ, అది మనకు కాదు.
వేరాస్ లైక్ ఈ RHEL లోనే మీకు ఏం చేస్తున్నారంటే ద ఫోర్క్ ఆఫ్ లైక్ RHEL ఈస్ అవర్ CentOS. దీని గురించి యాక్చువల్లీ శివ కూడా మనకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అందుకని చెప్పేసి ఐఎమ్ నాట్ టేకింగ్ ఇట్ ఫర్దర్. సో CentOS is a fork of your RHEL. సో RHEL ఏ ఫీచర్స్ అయితే ఉంటాయో మనకు అవే ఫీచర్స్ ఉంటాయి. బట్ కానీ ద ప్రాబ్లమ్ ఈస్ మనకి కొన్ని అప్డేట్స్ కానీ లేకపోతే ప్యాచెస్ కానీ లేకపోతే ఏవైతే ఉంటాయో ఒకవేళ ఏమైనా బగ్ ఫిక్సెస్ కానీ లేకపోతే అలాంటివి ఆన్సర్ కావాలంటే వీ షుడ్ యాక్చువల్లీ గో అండ్ దెన్ వీ షుడ్ యాక్చువల్లీ ఇన్వెస్టిగేట్ అండ్ దెన్ ఇన్స్టాల్, నథింగ్ ఎల్స్ దాన్. సో పైథాన్ అనేది ఓపెన్ సోర్స్ అని చెప్పాను కదా. సో సిమిలర్లీ మీరు ఏంటంటే ఆ పర్టికులర్ ఓపెన్ సోర్స్ కావాల్సినటువంటి ట్యాగ్స్ అని కూడా మీరు ఇందులో చూడొచ్చు. సో చూసుకున్నట్టయితే ఈ ట్యాగ్ అనేది మీకు లాస్ట్ వీక్ లో క్రియేట్ అయింది. ఇది February 15 క్రియేట్ అయింది. సో సిమిలర్లీ యూ హ్యావ్ లైక్ సెవెరల్ ట్యాగ్స్. ఈ ట్యాగ్స్ అనే దానికి కూడా మీరు కనుక వెళ్ళినట్టయితే యూ కుడ్ ఆల్సో డౌన్లోడ్ దట్ పర్టికులర్ సోర్స్ కోడ్ ని మీరు డౌన్లోడ్ చేసుకొని కూడా మీరు యాక్చువల్ కావాలంటే మీరు వీళ్ళకి కాంట్రిబ్యూట్ చేయొచ్చు. ఓకే, యా. సో నౌ నేను డౌన్లోడ్ చేశాను. నౌ లెట్ మీ జస్ట్ ఇన్స్టాల్ ఇట్. సో లెట్ us see. సో ఇప్పుడు ఇక్కడ నాకు ఇన్స్టాలేషన్ అనే ఆప్షన్ వచ్చింది. ఇన్స్టాలేషన్ లో చూడండి, ఇక్కడ నాకు ఇన్స్టాల్ నౌ అని చెప్పేసి ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ గా వస్తుంది నాకు ఇక్కడ ఆప్షన్. Or else like if I wanted to only install as a normal user, I could also install it like a normal user. Administrator గా ఇన్స్టాల్ గా చేసినట్టయితే what happens is pretty simple. మీకు ఏంటంటే కనుక మీకు అడ్మిన్ ప్రివిలేజ్ వాట్ ఎవర్ ది లైక్ మీ సిస్టమ్ లో ఒకవేళ ఒక 10 యూజర్స్ కనుక ఉన్నారనుకోండి, ఆ 10 యూజర్స్ కి పైథాన్ అనే ఫీచర్ అవైలబిలిటీలో ఉంటుంది, పైథాన్ అనే అప్లికేషన్. బట్ వేరాస్ లైక్ ఇఫ్ యూ ఇన్స్టాల్ ఇట్ యాజ్ ఎ నార్మల్ యూజర్, ఇట్ ఈస్ ఓన్లీ అవైలబుల్ టు యూ ఫర్ యూ టు యూస్, నథింగ్ ఎల్స్ దాన్ దట్. సో నాకు మాత్రమే నేను ఇన్స్టాల్ చేస్తున్నాను. So I just clicked on install and let us see now what happens. I think నేను ఒక చిన్న పార్ట్ మిస్ చేసి ఉంటాను ఇందులో. ఇది ఏంటంటే పాత్ యాడ్ చేయమనే ఒక ఫీచర్ ని మిస్ చేశాను. సో లెట్ మీ జస్ట్ సీ వేర్ కెన్ ఐ ఫైండ్ ఇట్. సో ఫార్ నేను ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి డిస్కషన్ కానీ లేకపోతే అంతా క్లియర్ గానే ఉంది మీకు? ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి డిసేబుల్ పాత్ లిమిట్ అంటుంది. సో వీ కుడ్ ఆల్సో లైక్ డిసేబుల్ ద పాత్ లింక్ లిమిట్ ఇఫ్ యూ వాంట్ టు. I could actually disable it and then let me now close it and let us see if you are able to access Python or not. So daniki I'm just going to my command prompt. So command prompt ki veltunnanu and once I go there, let us see what is coming up. Usually the command prompt fast ga undali, but okay, if it is not coming then let me just go to terminal. So నేను టర్మినల్ అయితే ఓపెన్ చేశాను. ఓకే, సో బై డిఫాల్ట్ గా నా టర్మినల్ లో వచ్చేసరికి నా ప్రొఫైల్ వచ్చేసరికి గిట్ బ్యాష్ గా ఉంది. బట్ ఐ కెన్ ఆల్సో చేంజ్ ఇట్ టు కమాండ్ ప్రాంప్ట్ ఇఫ్ ఐ వాంట్. ఓకే, సో దేర్ ఈస్ సమ్ ఇష్యూ విత్ మై టర్మినల్. ఐ విల్ సీ విత్ ఇట్ లేటర్. సో ఇప్పుడు ఒకవేళ ఇక్కడ నేను పైథాన్ కనుక ఇచ్చినట్టయితే లెట్ us see what now happens. మనం ఆల్రెడీ పైథాన్ మనం ఇన్స్టాల్ చేశాము. బట్ కానీ చూసుకున్నట్టయితే నాకు డైరెక్ట్ గా మైక్రోసాఫ్ట్ స్టోర్ ఓపెన్ అవుతుంది. అదేమంటుంది అంటే కనుక ప్లీజ్ డౌన్లోడ్ ఇట్ ఫ్రమ్ హియర్ ఓన్లీ దెన్ యూ విల్ బి ఏబుల్ టు యూజ్ ఇట్ అని. Oh, sorry, Mahesh. So I will try to slow down. Sorry about that. సో ఈ పైథాన్ వర్షన్ అనేది ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఇప్పుడు ఆల్రెడీ python.org అనే వెబ్సైట్ నుంచి మనం ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాం ఫైల్ని. మనం దాన్ని ఇన్స్టాల్ కూడా చేసుకున్నాం. కానీ తీరా చూస్తే నేను యా, సో పైథాన్ అనే అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత కూడా నేను పైథాన్ అని చెప్పి ఇచ్చినట్టయితే వాట్ ఈస్ హ్యాపెనింగ్, నాకు మైక్రోసాఫ్ట్ స్టోర్ ఓపెన్ అయిపోయి ప్లీజ్ డౌన్లోడ్ ఇట్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్ స్టోర్ అంటుంది. వాట్ కుడ్ బి ద రీజన్ ఫర్ ఇట్? ద రీజన్ ఈస్ ప్రెటీ సింపుల్. నేను ఈ పర్టికులర్ పైథాన్ అనే అప్లికేషన్ ఏదైతే సరే ఉన్నదో దాన్ని నేను నా పాత్ వేరియబుల్ కి నేను యాడ్ చేయలేదు. అందుకని చెప్పేసి మనకు ఆ ఇష్యూ వచ్చింది. లెట్ us see from where can I find my path now. So what I feel an easiest way would be is open file location. నేను స్టార్ట్ మెనూలో నుంచి నేను ఓపెన్ ఫైల్ లొకేషన్ ఇచ్చాను.
And from there, let me go to properties. నేను విండోస్ 11 లో ఉన్నాను, సో కాబట్టి నాకు ఇలా వస్తుంది, నథింగ్ ఎల్స్ దాన్ దట్. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఐఎమ్ ఏబుల్ టు ఫైండ్ ది పాత్ ఆఫ్ ఇట్. ఓకే, ఈ షార్ట్ కట్ కి ఒక టార్గెట్ ఉంది, ఆ టార్గెట్ లో ఉంది మనకి పైథాన్ అనే ఫైల్. సో లెట్ మీ గో టు దట్ పాత్ వేరియబుల్ ఫస్ట్ అండ్ దెన్ సీ వాట్ ఈస్ దేర్ ఇన్సైడ్ ఇట్. సో ఇందులో కానీ చూసుకున్నట్టయితే, సో ఎవ్రీథింగ్ ఈస్ బీయింగ్ ఇన్స్టాల్డ్ ఇన్సైడ్ దిస్ పర్టికులర్ యాప్ డేటా అనే లోకల్ ప్రోగ్రామ్స్ పైథాన్ 3.12 అనే దాంట్లో ఇన్స్టాల్ అయింది. అందులో నాకు ఈ పైథాన్ ఎగ్జిక్యూటబుల్ ఉంది. ఓకే, నౌ I could actually copy this and go to my path variable. సో ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో నేను సిస్టమ్ వైడ్గా కావాలంటే సిస్టమ్ వైడ్గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అదే నా అకౌంట్ వరకు మాత్రమే కావాలంటే నా అకౌంట్ వరకు మాత్రమే కూడా నేను ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లెట్ మీ బీ ఏ బిట్ కాషియస్. ఇందులో నేను నా అకౌంట్ వరకు మాత్రమే నేను ఇన్స్టాల్ చేయమని చెప్తున్నాను. ఇందులో కనుక ఇచ్చినట్టయితే ఇప్పుడు చూడండి ఏమవుతుందో. యూజువల్గా మీరు ఎప్పుడైతే సరే ఈ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ని అడ్మినిస్ట్రేటర్గా కనుక మీరు ఓపెన్ కనుక చేయకపోతే you will not be able to add it to your system variables. You will only have access to the user variables. నా యూజర్ నేమ్ వచ్చేసరికి లాకులా అనేది ఉంది. సో ఈ పర్టికులర్ యూజర్లో నేను ఏం కావాలంటే నేను దాన్ని ఇన్స్టాల్ చేసుకో, ఐ మీన్ లైక్ పాత్ వేరియబుల్స్ కావాలంటే పాత్ వేరియబుల్స్ సెట్ చేసుకోవచ్చు, ఏం కావాలంటే నేను దాన్ని అక్కడ సెట్ చేసుకోవచ్చు. సో నౌ గో టు యువర్ పాత్ అండ్ దెన్ గో టు ఎడిట్. ఇందులో ఇక్కడ పైథాన్ లాంచర్ అని చెప్పి ఏదో వచ్చింది. ఐ డు నాట్ వాంట్ దిస్. ఐఎమ్ జస్ట్ డబుల్ క్లికింగ్ ఆన్ ఇట్ టు ఎడిట్ ఇట్. అండ్ దెన్ కావాలంటే మీరు డబుల్ క్లిక్ అయిన సరే చేయొచ్చు, లేకపోతే సెలెక్ట్ చేసి ఇక్కడ ఎడిట్ అయిన సరే ఇచ్చుకోవచ్చు. ఎనీథింగ్ ఇస్ ఫైన్. ఇందులో ఇక్కడ నేను పేస్ట్ చేశాను అండ్ దెన్ లెట్ మీ గివ్ ఓకే అండ్ ఓకే. ఇది ఓకే ఇచ్చాక ఐఎమ్ జస్ట్ క్లోజింగ్ ఇట్ అండ్ నౌ లెట్ మీ ట్రై టు ఓపెన్ మై టర్మినల్ వన్స్ అగైన్. ఇప్పుడు నేను ఆ టర్మినల్ ఓపెన్ చేశాను అండ్ లెట్ us see what happens like if I give Python. ఇక్కడ చూసుకున్నట్టయితే are you able to see Python version 3.12.2 here without any issues? So which means your application is configured successfully with your local PC. Is it fine? Yeah. So far మనం ఇన్స్టాలేషన్ వరకు మాత్రమే చూసాము. ద రీజన్ వై ఐఎమ్ టేకింగ్ ఇట్ సో లైక్ ఎ బిట్ స్లో ఈస్ లైక్ ప్రెటీ సింపుల్ బికాస్ కొంచెం కొంతమందికి ఇది ఎలా సెట్ చేయాలో కూడా కొంత డిఫికల్టీ ఉండొచ్చు. అందుకని చెప్పేసి నేను కొంచెం ఈచ్ స్టెప్ బై స్టెప్ చెప్పాను, నథింగ్ ఎల్స్ దాన్ దట్. నౌ వన్స్ యూ హ్యావ్ యాక్చువల్లీ గివెన్ పైథాన్ ఓవర్ హియర్, మీకు ఏమంటే కనుక, సో లెట్ మీ డూ ఇట్. లెట్ మీ జస్ట్ క్లియర్ మై స్క్రీన్. మీరు పైథాన్ అని చెప్పి ఒకసారి మీరు ఇచ్చినట్టయితే అండ్ వెన్ యూ ప్రెస్ ఎంటర్, మీరు what you see over here on the screen is called as like an what is this called as in actual ga it's like a prompt ante dani min cheyaledu, ఇది ఒక ప్రాంప్ట్ మాత్రమే. ఈ ప్రాంప్ట్ లో కావాలంటే you could also call it like a terminal. సో పైథాన్ టెర్మినల్ అనొచ్చు, లేకపోతే ప్రాంప్ట్ అనొచ్చు, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అందులో కావాలంటే we could actually type anything whatever we want. So for example, very simple one, let us say I wanted to perform addition. So 100 plus 200 అంటే 300 వచ్చేసింది నాకు ఆన్సర్. సో you could actually use it as a calculator. Okay, for example like 200 into 102 into like or else like plus 50 అని చెప్పించినట్టయితే, so you could actually use it as a calculator. You could actually perform all your calculations. So whatever the calculations are there, like ఏమైనా చిన్న చిన్న టాస్క్లు ఏమైనా సరే ఉన్నా కూడా మీరు ఇందులో కావాలంటే మీరు పెర్ఫామ్ చేసుకోవచ్చు. బట్ the only problem is the moment I quit this particular session, ఈ పైథాన్ టెర్మినల్ నుంచి నేను ఒకవేళ బయటికి కనుక వచ్చినట్టయితే what happens is whatever the data that is stored inside this will be lost. Whatever the data that is stored inside this particular terminal will be lost. అందుకని చెప్పేసి మనం ఏం చేస్తామంటే యూజువల్లీ డోంట్ యూస్ దిస్ టర్మినల్ బేస్డ్ అప్రోచ్ ఫర్ పెర్ఫార్మింగ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ టాస్క్స్. ఓన్లీ చిన్న చిన్న టాస్క్స్ ఏవైతే ఉంటాయో కావాలంటే ఆ చిన్న చిన్న టాస్క్స్ మాత్రమే మీరు చూసుకోవచ్చు. బట్ హెవీ అమౌంట్ ఆఫ్ టాస్క్స్ ఏవైతే ఉంటాయో లైక్ లెట్ us say లైక్ దట్ మీరు ఇప్పుడు రాసినటువంటి స్క్రిప్ట్ మళ్ళీ మీరు వేరే వాళ్ళకి ఎవరికైనా సరే షేర్ కానీ చేసుకోవాలంటే దెన్ యూ గో ఫర్ పైథాన్ స్క్రిప్ట్స్. ఓకే, మీరు పైథాన్ స్క్రిప్ట్స్ కోసం వెళ్తారు. దానికన్నా మనం పైథాన్ స్క్రిప్ట్ మనం స్టార్ట్ చేయడానికంటే ముందు ద ఇంపార్టెంట్ థింగ్ ఇస్ లైక్ హౌ డు యూ కమ్ అవుట్ ఆఫ్ దిస్ టర్మినల్ అంటే దేర్ ఆర్ 2 అప్రోచెస్ ఫర్ ఇట్. వన్ ఈస్ ఎగ్జిట్ అని చెప్పిచ్చేసి ఇక్కడ మీరు ఈ పారాంథసిస్ వాడుకోవాలి. ఓకే, ఈ పారాంథసిస్ వాడుకుంటే దెన్ యూ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఆర్ యూ కుడ్ టైప్ కంట్రోల్ ప్లస్ జెడ్.
ఇక్కడ నేను మీకు ఇలా టైప్ చేస్తున్నాను జస్ట్ టు లెట్ యు నో. ఓకే, Ctrl+Z. సో ఈ రెండింటిని మీరు ఒకటేసారి కానీ మీరు టైప్ చేసినట్టయితే యూ విల్ గెట్ ది స్పెషల్ క్యారెక్టర్ కాల్డ్ ఎస్ లైక్ సో ఈ ఈ క్యాప్ వచ్చేసి దాని తర్వాత ఈ Z అనే ఒక సింబల్ వస్తుంది. అండ్ దెన్ వెన్ యూ ప్రెస్ ఎంటర్ యు ఆర్ అవుట్ ఆఫ్. సో దీస్ ఆర్ టూ వేస్ లైక్ హౌ కెన్ యూ యాక్చువల్లీ ఎగ్జిట్ అవుట్ ఆఫ్ దిస్ పైథాన్ టెర్మినల్. ఓకే, పైథాన్ టెర్మినల్ నుంచి మనం ఎలా బయటికి రావచ్చు అని చెప్పేసి ఐ జస్ట్ వాంటెడ్ టు షో. నౌ ఇప్పుడు పైథాన్ టెర్మినల్‌లో మరి మనం ఏమైనా సరే రాస్తున్నట్టయితే మరి మనకు మిస్ అయిపోతున్నామని చెప్పాం కదా! నౌ హౌ డు యూ రైట్ యువర్ పైథాన్ స్క్రిప్ట్స్ అనే దాని గురించి లెట్ అస్ సీ. సో లెట్ మీ గో టు మై టీ డ్రైవ్. సో ఈ పర్టిక్యులర్ డైరెక్టరీలో సో లెట్ మీ జస్ట్ క్రియేట్ వన్ డైరెక్టరీ కాల్డ్ as like Python classes ఆర్ పైథాన్ సెషన్స్ అని చెప్పి ఇస్తున్నాను. అండ్ cd python sessions. ఈ పైథాన్ సెషన్స్‌ని నేను నా VS కోడ్‌లో ఓపెన్ చేస్తున్నాను. సో నా VS కోడ్‌లో ఇప్పుడు ఇది ఓపెన్ అయిపోయింది. అండ్ ఇది షార్ట్‌కట్ ఈ షార్ట్‌కట్ చాలా ఉపయోగపడుతుంది మీకు. Whenever you wanted to open Visual Studio Code in one particular directory, so this is how you could actually do it. So code space dot అని కనుక ఇచ్చినట్టయితే మీకు Visual Studio Code మీకు ఈ పర్టిక్యులర్ డైరెక్టరీలో మీకు ఓపెన్ అయిపోతుంది. ఇన్ అడిషన్ టు దట్ ఇంకొకటి కూడా మీకు చెప్తాను. ఐఎమ్ నాట్ షూర్ లైక్ ఎంతమందికి ఈ పర్టికులర్ ఫీచర్ అవైలబిలిటీలో ఉందో లేదో నాకు తెలీదు. వెన్ యూ ప్రెస్ విండోస్ ప్లస్ వి, సో విండోస్ ఐకాన్ ప్లస్ వి కనుక మీరు కనుక ప్రెస్ చేసినట్టయితే యూ విల్ హ్యావ్ వన్ ఫీచర్ కాల్డ్ ఎస్ లైక్ ఏ క్లిప్ బోర్డ్. ఓకే, మీకు ఒక క్లిప్ బోర్డ్ అనే ఒక ఫీచర్ వస్తుంది. ఒక క్లిప్ బోర్డ్ అనే ఫీచర్లో వస్తుంది. ఈ క్లిప్ బోర్డ్ అనే ఫీచర్లో ఏంటంటే కనుక సో వాట్ ఎవర్ యూ హ్యావ్ యాక్చువల్లీ డన్ సో ఫార్, సో వాట్ ఎవర్ ది కమాండ్స్ దట్ యూ హ్యావ్ యాక్చువల్లీ ఎగ్జిక్యూటెడ్ సో ఫార్, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ అవి లాస్ట్ 10 కమాండ్స్ ఆర్ లైక్ లాస్ట్ 15 కమాండ్స్ ఎన్నో నాకు తెలీదు. సో ఆ కమాండ్స్ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఇక్కడ స్టోర్ అవుతాయి అన్నమాట. సో దిస్ ఈస్ లైక్ ఏ క్లిప్ బోర్డ్ ఫర్ మీ. సో మళ్ళీ మీరు కావాలంటే యూ కుడ్ యాక్చువల్లీ గో అండ్ దెన్ యూ కుడ్ యాక్చువల్లీ కాపీ అండ్ పేస్ట్ ఇట్. సో ఈ పర్టికులర్ ఫీచర్ నాకు బాగా నచ్చింది, అందుకని చెప్పి నేను మీకు చెప్తున్నాను, నథింగ్ ఎల్స్ దెన్ దట్. అండ్ ఈ ఫీచర్ ఇప్పుడు నేను చెప్పడానికి గల కారణం ఏంటంటే కనుక సో let us go to this particular directory, and ఈ particular directoryని I wanted to open a command prompt within this particular directory. Then how can I open it అంటే so you just need to select this particular path over here and then type cmd టైప్ చేసినట్టయితే ఇన్ మై కేస్ మేబీ నా కమాండ్ ప్రాంప్ట్ లో ఇష్యూస్ ఏమైనా ఉండొచ్చు, అందుకని చెప్పి నాకు రాకపోవచ్చు. బట్ యూ కుడ్ యాక్చువల్లీ ఓపెన్ ఏ టర్మినల్ ఆర్ ఎల్స్ లైక్ మీరు రైట్ క్లిక్ చేసి ఇక్కడ మీరు ఓపెన్ ఏ టర్మినల్ అని చెప్పి ఇచ్చినా కూడా ఇట్ యాక్చువల్లీ ఓపెన్స్ ఇన్ దిస్ పర్టికులర్ డైరెక్టరీ. సో చూసారా ఇక్కడ C drive యాప్ డేటా దెన్ లోకల్ ప్రోగ్రామ్స్ పైథాన్ 3.12 అనేది ఏదైతే వచ్చిందో సో దట్ ఈస్ వాట్ యూ ఆల్సో సీ ఓవర్ హియర్. సో ఈ షార్ట్ కట్స్ మీకు బాగా ఉపయోగపడతాయి, అందుకని చెప్పి నేను మీకు షేర్ చేస్తున్నాను. సో ఇఫ్ యూ వాంటెడ్ టు యూస్ దెమ్ సో ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు యూస్ ఇట్. ఓకే, నౌ హౌ డు యూ రైట్ ఏ పైథాన్ ప్రోగ్రామ్ అంటే సో పైథాన్ ప్రోగ్రామ్ మనం ఎలా రాయొచ్చు అంటే సో లెట్ మీ సే మన ఫస్ట్ ఎప్పుడైనా సరే మన ఫస్ట్ స్క్రిప్ట్ ఎప్పుడైనా సరే ఏంటంటే కనుక సో హెలో వరల్డ్ అనే ఒక స్క్రిప్ట్ ఉంది. సో ఓకే, సో హెలో వరల్డ్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది స్క్రిప్ట్. లెట్ మీ జస్ట్ ఎక్స్పాండ్ ఇట్. ఓకే, సో ఇప్పుడు నేనేం చేశాను అనేది మీరు నన్ను అడగచ్చు. నథింగ్ ఎల్స్, వెరీ సింపుల్. మీరు ఎక్స్టెన్షన్స్లోకి వెళ్ళిపోయి ఎక్స్టెన్షన్స్లో యూ జస్ట్ నీడ్ టు ఇన్స్టాల్ పైథాన్. పైథాన్ అనే ఒక ఎక్స్టెన్షన్ ఉంది. సో ఆ పర్టికులర్ ఎక్స్టెన్షన్ మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్ మై కేస్ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకుని ఉన్నా కాబట్టి నాకు ఇక్కడ డిసేబుల్ అన్ఇన్స్టాల్ ఇవన్నీ అని చెప్పి వస్తున్నాయి. మీకు ఇక్కడ ఇన్స్టాల్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. ఆ ఇన్స్టాల్ కనుక చేసుకున్నట్టయితే ద అడ్వాంటేజ్ ఇస్ లైక్ ఇట్ గివ్స్ యూ సమ్ మోర్ వెరీ నైస్ ఫీచర్స్ అనమాట. ఆ ఫీచర్స్ ఏంటి అనేది వి విల్ సీ యాజ్ వి ప్రొసీడ్ ఫర్దర్. ఆ ఫీచర్స్ మనకు బాగా ఉపయోగపడతాయి, అందుకని చెప్పి నేను మీకు చెప్తున్నాను. సో హౌ డు యూ రైట్ సో ఈ హెలో వరల్డ్ అనే ప్రోగ్రామ్ ని మనం అసలు ఎలా రాస్తాము అనేది అంటే అండ్ ఓకే, సో ఫస్ట్ పైథాన్ Python scripts are saved using .py extension. Okay, Python scripts are saved with .py extension. So ఇది ఒక important thing. So scripts in Python are saved using .py extension.
ఓకే. సో డాట్ పై నెక్స్ట్ ఎక్స్టెన్షన్తో సేవ్ చేస్తారు. నా నెక్స్ట్, హౌ డు యూ ప్రింట్ సంథింగ్ టు ఏ టెర్మినల్? హౌ డు యూ ప్రింట్ సంథింగ్ యాస్ ఎన్ అవుట్పుట్? అంటే సో యూ యూజ్ సంథింగ్ కాల్డ్ లైక్ ఏ ప్రింట్ ఫంక్షన్. ప్రింట్ అనే ఒక ఫంక్షన్ మీరు వాడుకుంటారు. ఇన్సైడ్ దిస్ యూ కెన్ స్పెసిఫై లైక్ వాట్ ఎవర్ యూ వాంట్. సో లెట్ అస్ సే ఐ వాంటెడ్ టు ప్రింట్ అండ్ హెలో వరల్డ్ అనే ఒక దాన్ని నేను ప్రింట్ చేయాలని చెప్పి అనుకుంటున్నాను. సో బికాస్ ఇట్ ఈస్ యాక్చువల్లీ స్ట్రింగ్, వీ విల్ యాక్చువల్లీ డిస్కస్ అబౌట్ ది స్ట్రింగ్స్ అండ్ ఆల్. సో అందులో I just need to specify like whatever the text I wanted to print it to the terminal. Okay, print అనే ఒక ఫంక్షన్ రాసేసేసి అందులో ఐ స్పెసిఫై దట్ ఐ వాంటెడ్ టు ప్రింట్ హెలో వరల్డ్ అనే ఒక దాన్ని నేను ప్రింట్ చేయాలని చెప్పి చెప్తున్నాను. నౌ హౌ డు యూ ఎగ్జిక్యూట్ యువర్ పైథాన్ స్క్రిప్ట్? పైథాన్ స్క్రిప్ట్ మనం ఎలా ఎగ్జిక్యూట్ చేయొచ్చు అంటే యూ యూస్ పైథాన్ అనేది ఫస్ట్ వాడుకొని దెన్ యూ జస్ట్ స్పెసిఫై హెలో అండర్ స్కోర్ వరల్డ్ డాట్ పై. నెక్స్ట్ నేను చాలా మంది స్టూడెంట్స్ నేను ఇంటరాక్ట్ చేస్తున్నాను కాబట్టి నేను గమనించాను. చాలా మంది ఏంటంటే గనక వాళ్ళకి మౌస్ అనేది చాలా ఇష్టమైన ఒక డివైస్. అందుకని చెప్పి ఏంటంటే ఏదైనా సరే కాపీ పేస్ట్ గనుక ఏమైనా సరే చేయాలంటే ఎప్పుడు చూసినా కూడా మౌస్‌తోనే వాడుతూ ఉంటారు. బట్ యాస్ యూ గో ఫర్దర్ మీకు చాలా ఇబ్బందిగా మీరు ఫీల్ అవుతూ ఉంటారు. సో దానికేంటంటే గనక యూ ప్లీజ్ యూజ్ సమ్ షార్ట్ కట్స్. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ కంట్రోల్ సి, కంట్రోల్ వి అనే షార్ట్ కట్స్ ఎలా అయితే ఉన్నాయో ప్లీజ్ యూజ్ దెమ్. ఇది ముఖ్యంగా నాన్ ఐటీస్ కానీ, లేకపోతే ఫ్రెషర్స్ గానీ, సో వాళ్ళ దగ్గర నేను యూజువల్‌గా గమనించాను. బట్ వేరాస్ లైక్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళేంటంటే, సో దే ఆర్ వెరీ గుడ్ విత్ ఇట్. బట్ నాన్ ఎక్స్‌పీరియన్స్డ్ వాళ్ళ దగ్గర అయితే నేను చూసాను. సో, ఐయామ్ జస్ట్ సేయింగ్ దిస్ టు దెమ్. అండ్ ఇందులో ఇప్పుడు నాకిక్కడ హెలో వరల్డ్ అనే ఒక ఫైల్ ఉంది. ఈ హెలో వరల్డ్ అనే ఫైల్‌ని హౌ విల్ ఐ బి ఏబుల్ టు షో ఇట్ ఆన్ టు మై కన్సోల్ అంటే, ఫస్ట్ నేను హెచ్ అనే ఒక లెటర్ టైప్ చేసి అండ్ దెన్ వెన్ ఐ ప్రెస్ టాబ్ ఐఎమ్ ఏబుల్ టు సీ దట్ ఇట్ యాక్చువల్లీ ఆటో ఫిల్స్. ఓకే, ఇక్కడ ఆటో కంప్లీట్ అవుతుంది. దిస్ ఈస్ కాల్డ్ లైక్ అన్ ఆటో కంప్లీట్ ఫీచర్. టాబ్ కనుక ప్రెస్ చేసినట్టయితే హెచ్‌తో ఉన్నటువంటి ఐటెమ్స్ అన్నీ ఏవైతే ఉంటాయో, ఐటెమ్స్ అన్నీ కూడా నాకు వస్తూ ఉంటాయన్నమాట. ఓకే. అండ్ వెన్ యూ జస్ట్ గివ్ ఇట్, సో ఇక్కడ చూసినట్టయితే మీరు టెర్మినల్‌లో ఇక్కడ మీరు హెలో వరల్డ్ అనే ఒకటి ప్రింట్ అవుతుంది. సో టు రన్ ఏ పైథాన్ స్క్రిప్ట్ వి యూజ్ పైథాన్ దెన్ హెలో వరల్డ్ డాట్ పై. హెలో వరల్డ్ డాట్ పై అనేది ఇక్కడ నేను ఇస్తున్నాను. హెలో వరల్డ్ డాట్ పై అనేది నేను ఇస్తున్నాను. నౌ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ పైథాన్ ఈస్ కేస్ సెన్సిటివ్. కేస్ సెన్సిటివ్ అంటే ఏంటి? విచ్ మీన్స్ Python treats capital A and small a as different. Python treats capital A and small a as different. అంటే ఏంటి అంటే గనక ద రీజన్ వై ఐఎమ్ సేయింగ్ దిస్ రైట్ నౌ ఈస్ ఇప్పుడు మనం ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ లో మనం వెళ్ళబోతున్నాము. దట్ ఈస్ కాల్డ్ ఎస్ లైక్ యువర్ వేరియబుల్స్ అనే ఒక కాన్సెప్ట్ లోకి మనం వెళ్ళబోతున్నాం. ఓకే, సో వేరియబుల్స్ అనే ఒక దానికి డిస్కస్ చేయబోతున్నాం. ఈ వేరియబుల్స్ ఆల్రెడీ మన షెల్ స్క్రిప్ట్ లో చూసాము. సో దిస్ షుడెంట్ బి సంథింగ్ వెరీ డిఫికల్ట్. సో వేరియబుల్ అంటే ఏంటి? సో ఇట్ ఈస్ ఏ కంటైనర్ టు స్టోర్ సమ్ డేటా ఇన్ ఇట్. ఓకే, టు స్టోర్ సమ్ డేటా ఇన్సైడ్ ఇట్. ఒక ఇట్ ఈస్ లైక్ ఎ బకెట్ అనుకోండి, లేకపోతే ఏమైనా కంటైనర్ అనుకోండి, ఆర్ ఎల్స్ లైక్ ఇట్స్ ఎ బాక్స్ అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, ఇట్స్ ఎ బాక్స్ టు స్టోర్ సమ్ డేటా ఇన్సైడ్ ఇట్. ఏదైనా సరే ఒక డేటాని స్టోర్ చేసుకోవడానికి అండ్ దెన్ మళ్ళీ మనం దానికి అండ్ యూజ్ ఇట్ వెన్ ఎవర్ నీడెడ్. యూజ్ ఇట్ వెన్ ఎవర్ నీడెడ్. పైథాన్ లో అసలుకి ఒక వేరియబుల్ అసలు మనం ఎలా డిఫైన్ చేస్తాము అంటే, సో లెట్ మీ జస్ట్ రీనేమ్ దిస్. సో 01 వేరియబుల్స్ డాట్ పై అని చెప్పిస్తున్నాను. ఓకే, సో 01 వేరియబుల్స్ డాట్ పై అని చెప్పిస్తున్నాను. సో లెట్ us see like what is this variables all about. సో వేరియబుల్ అనేది మనం ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే, సో యూ షుడ్ యాక్చువల్లీ స్పెసిఫై ది నేమ్ ఆఫ్ యువర్ వేరియబుల్ ఫస్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ var అండర్స్కోర్ నేమ్ అనేది నేను స్పెసిఫై చేస్తున్నాను, లేకపోతే var అని చెప్పి ఇచ్చేసేసి ఇఫ్ ఐఎమ్ స్పెసిఫైయింగ్ ఈక్వల్ టు 1 2 3 కనుక ఇచ్చినట్టయితే వాట్ డు ఐ మీన్ బై దట్ ఈస్, సో ఈ పర్టికులర్ వేరియబుల్లో ఐఎమ్ స్టోరింగ్ ఏ వాల్యూ కాల్డ్ ఎస్ లైక్ 1 2 3. 1 2 3 అనే ఒక వాల్యూని నేను ఈ పర్టికులర్ వేరియబుల్లో నేను స్టోర్ చేస్తున్నానని చెప్తున్నాను అనమాట. ఓకే, నౌ if I wanted to print the value that is stored inside this var variable, it is pretty simple. So var is equal to 1 2 3, దాని తర్వాత print var అని స్పెసిఫై చేసినట్టయితే you will be able to see that 1 2 3 is being printed onto your console. So python 01 variables.py 1 2 3 అనేది నేను ఇక్కడ ప్రింట్ చేశాను.
1 to 3 అనేది ఇక్కడ నేను ప్రింట్ చేశాను. సో లెట్ మీ జస్ట్ ప్లేస్ ఇట్ ఆన్ సైడ్ బై సైడ్ సో దట్ ఏంటంటే నేను మాథమెటిక్ నేను ఆ టర్మినల్ ఓపెన్ చేసుకోకర్లేదు. సో ఆ ఒక ఇన్ఫర్మేషన్ నేను మీకు చెప్తాను, అది ఎలా చూడాలి లేకపోతే ఏంటి అనేది. సో ఒక వేరియబుల్లో మనం ఈ పర్టికులర్ డేటాని మనం ఎలా స్టోర్ చేసాం అనేది నేను చెప్పాను. బట్ నౌ లెట్ us సే ఇక్కడ నేను స్మాల్ వీక్ బదులుగా అగైన్ ఐ విల్ టెల్ దట్ ఆన్సర్. సో ఇక్కడ నేను స్మాల్ వీక్ బదులుగా ఇక్కడ నేను క్యాపిటల్ వి కనుక ఇచ్చినట్టయితే ఇది వర్క్ అవుతుందా లేకపోతే వర్క్ అవ్వదా? ఏమనుకుంటున్నాను మీరు? ఇది వర్క్ అవుతుందా లేకపోతే వర్క్ అవ్వదా? వాట్ డూ యూ థింక్? ప్రింట్ వేర్ కనుక ఇచ్చినట్టయితే ఇట్ విల్ వర్క్. బట్ ప్రింట్ క్యాపిటల్ వి వేర్ లో క్యాపిటల్ వి కనుక ఇచ్చినట్టయితే విల్ ఇట్ వర్క్? నో, ఇట్ విల్ నాట్ వర్క్. చూద్దాం ఎందుకను. వాట్ విల్ పైథాన్ సే? సో చూసుకున్నట్టయితే నేమ్ ఎర్రర్ అని చెప్పి వచ్చింది. సో వేర్ ఈస్ నాట్ డిఫైన్డ్. డిడ్ యూ మీన్ వేర్ అని చెప్పేసి మనకి ఏదో ఒక సొల్యూషన్ ఆల్రెడీ అదే ఇస్తుంది అనమాట. సో వి డిడ్ యాక్చువల్లీ మీన్ దట్ ఇట్ ఈస్ ఓన్లీ క్యాపిటల్, ఇది స్మాల్ వి మాత్రమే, క్యాపిటల్ వి కాదు. రీజన్ ఈస్ పైథాన్ ఈస్ కేస్ సెన్సిటివ్. పైథాన్ ఈస్ కేస్ సెన్సిటివ్. సో అండ్ పైథాన్ లో ద నెక్స్ట్ థింగ్, సో ఇది ఒక వేరియబుల్. ఓకే, ఈ వేరియబుల్ దీని గురించి వి విల్ యాక్చువల్లీ డిస్కస్ ఇట్ ఎక్స్టెన్సివ్లీ. దెన్ సో to write a comment or to comment a line of code in Python, we use hash. Hash అనే ఒక సింబల్ ని మీరు వాడినట్టయితే it means it is a comment. So this is called as like an single line comment. Okay, single line comment అంటారు. Similarly, you can also comment out a block of code as using ట్రిపుల్ కోట్స్. ఓకే, మీరు ట్రిపుల్ కోట్స్ తో మీరు కావాలంటే కనుక మీరు కమెంట్ చేసుకోవచ్చు. సో యూ కుడ్ యాక్చువల్లీ కమెంట్ యూజింగ్ ట్రిపుల్ కోట్స్. దీనికి ఎగ్జాంపుల్ మనం చూద్దాము, ఇది ఎలా ఏంటి అనేది. ఐ విల్ యాక్చువల్లీ షో ఇట్ టు యూ. సో ట్రిపుల్ కోట్స్ కనుక వాడుకున్నట్టయితే సో యూ కుడ్ యాక్చువల్లీ కమెంట్ ఇట్ అవుట్. ఆల్సో యూ కెన్ రైట్ an inline comment along with the line of code. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే, సో ప్రింట్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ లెట్ us say I am printing hello world ఇచ్చుకున్నట్టయితే you could also write like this. So this line of code prints hello world. ఇలా కూడా మీరు రాసుకోవచ్చు. సో this is one more way to write your comments అన్నమాట. సో ఇలా కనుక ఇచ్చినట్టయితే let us see what happens now. Yeah, so what happens if I just use it like this? సో ప్రింట్ హెలో వరల్డ్ అని చెప్పి ఇచ్చినట్టయితే సో దిస్ లైన్ ఆఫ్ కోడ్ ప్రింట్స్ హెలో వరల్డ్ అని చెప్పి ఎప్పుడైతే సార్ నేను ఇలా రాస్తానో వాట్ పైథాన్ యాక్చువల్లీ డస్ ఈస్ లైక్ ఈ పర్టికులర్ లైన్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ చేసేసి ఇట్ యాక్చువల్లీ డిస్కార్డ్స్ దిస్ పర్టికులర్ లైన్ ఆఫ్ ఈ కమెంట్ ఏదైతే సార్ ఇక్కడ నేను ఏదైతే రాశానో సో దట్ విల్ యాక్చువల్లీ డిస్కార్డ్ అనమాట. నా ఇందాక నేను మీకు ఇన్లైన్ ఒక సింగిల్ లైన్ కమెంట్ గురించి నేను మీకు చెప్పాను కదా. సో ఏ షార్ట్ కట్ టు యాక్చువల్లీ డూ ఇట్ ఈస్, సో మీకు యాక్చువల్గా ఎడిట్లో వెళ్ళినట్టయితే ఇక్కడ మీకు టాగుల్ లైన్ కమెంట్ అని చెప్పేసి ఇక్కడ మీకు షార్ట్ కట్ కూడా ఇచ్చాడు. కావాలంటే మీరు దీని అయినా సరే యూస్ చేసుకోండి, లేకపోతే ఈ షార్ట్ కట్ అయినా సరే వాడుకోండి. ఇన్ మై కేస్ ఐ విల్ బి యూసింగ్ ఏ షార్ట్ కట్ విచ్ ఈస్ కంట్రోల్# ఇన్ మై కేస్. బట్ కానీ మీ విఎస్ కోడ్లో ఇట్ కుడ్ బి డిఫరెంట్ బికాస్ నా కీబోర్డ్ వచ్చేసరికి ఇది ఇంగ్లీష్ కీబోర్డ్ కాదు, ఇట్ ఈస్ ఎ జర్మన్ కీబోర్డ్. సో కాబట్టి లేఅవుట్ కీబోర్డ్ లేఅవుట్ మారింది, అందుకని చెప్పేసి ఇక్కడ నా కంట్రోల్# అని ఉంది. మేబీ మీ కంట్రోల్// ఉండొచ్చు. సో యూ ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. ఓకే, నౌ ఇది వచ్చేసరికి ఇదేమో ఇన్లైన్ కమెంట్, ఇది వచ్చేసరికి ఏమో సింగిల్ లైన్ కమెంట్. అదే ఇప్పుడు బ్లాక్ కమెంట్ అంటే కనుక ఎలా ఇస్తామంటే, సో దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసరికి యూ కుడ్ యాక్చువల్లీ యూస్ సంథింగ్ విచ్ ఇస్ కాల్డ్ లైక్ యువర్ బ్లాక్స్. ఇక్కడ ట్రిపుల్ కోట్స్ పెట్టుకోవచ్చు. సో ఈ ట్రిపుల్ కోట్స్ పెట్టుకొని you could actually specify it over here. So this indicates this is a block comment. Block comment గా మీరు ఇచ్చినట్టయితే now what happens when you try to execute, nothing will be printed. ఎందుకంటే this will be treated as an
block comment. ఓకే, బ్లాక్ కమెంట్. నౌ ఇప్పుడు ఈ వేరియబుల్స్ అనేవి మనం డిస్కస్ చేసాం కదా. సో ఈ వేరియబుల్స్ తో పాటు ఏంటంటే కనుక ఈ వేరియబుల్స్ లో మరి మనం వాట్ కైండ్ ఆఫ్ డేటా కెన్ వి స్టోర్ ఇన్సైడ్ దిస్ వేరియబుల్. సో వాట్ కైండ్ ఆఫ్ డేటా కెన్ వి స్టోర్ ఇన్సైడ్ దిస్ వేరియబుల్ అనేది ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ టు డిస్కస్. దానికోసం ఏంటంటే కనుక పైథాన్ లో మీకు టోటల్ లైక్ 7 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్నాయి. 7 డేటా టైప్స్ ఉన్నాయి. సో ఫస్ట్ డేటా టైప్ వచ్చేసరికి న్యూమరికల్ డేటా టైప్. న్యూమరిక్ డేటా టైప్ అంటే విచ్ ఈస్ ఇంట్. ఇంట్ అనేది ఎగ్జాంపుల్ గా చూసుకున్నట్టయితే ఇట్ ఈస్ 1, 2, then 20, then 40, సో ఎక్సెట్రా. సో దిస్ ఈస్ కాల్డ్ ఎస్ అన్ ఇంటీజర్, నథింగ్ ఎల్స్ స్టాండర్డ్, వెరీ సింపుల్. నెక్స్ట్ ఫ్లోట్. ఇవన్నీ కూడా మీ అందరికి తెలుసున్నవే, నథింగ్ లైక్ స్పూన్ ఫీడింగ్. సో దాని తర్వాత 1.2.3, సో దిస్ ఈస్ ఫ్లోట్. దెన్ 2.3.4, then 4.3.5. సో ఇలాగ చూసుకున్నట్టయితే సో దిస్ ఈస్ కాల్డ్ ఎస్ లైక్ అన్ ఫ్లోటింగ్ పాయింట్, అంటే ఏదో ఒక డెసిమల్ వాల్యూ ఉంటుందండి. Similarly, the next data type that we have is complex. The complex data type ante enti, so 1 plus 2j, okay, then 4 plus 5j. So ila manaki మనం యాక్చువల్ గా స్కూల్లో ఉన్నప్పుడు యాక్చువల్ గా మనం ఇమాజినరీ నెంబర్స్, సో రియల్ నెంబర్స్ వీటి గురించి నేర్చుకున్నాం కదా. సో దిస్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఎస్ లైక్ యువర్ కాంప్లెక్స్ డేటా టైప్. సో దీని యొక్క ఎగ్జాంపుల్ ఒకసారి చూద్దాము. సో ఈ డేటా టైప్స్ గురించి. సో a is equal to 1, so print a. So similarly, b is equal to 2.5, so print b. Then c is equal to 2 plus 3j అని చెప్పిస్తున్నాం. then print c ఇచ్చినట్టయితే, సో లెట్ మీ జస్ట్ డ్రాగ్ దిస్ ఓవర్ హియర్. అండ్ దెన్ నాకేంటంటే నాకు సైడ్ బై సైడ్ వస్తుందని చెప్పి నేను అలా చేస్తున్నాను. సో పైథాన్ 0 అని వేరియబుల్స్ డాట్ పై కనుక ఇచ్చినట్టయితే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే 1 ప్రింట్ అయిపోయింది. దెన్ అగైన్ 2.5 ప్రింట్ అయిపోయింది. అలానే 2 plus 3j అనేది కూడా ప్రింట్ అయిపోయింది. సో దిస్ is an example for integer data type. Similarly, this is an example for float. This is an example for complex. Okay, complex data type. ఓకే, నేను మరి ఇలా నేను మీకు చెప్తున్నాను, బట్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ యూ టు యాక్చువల్లీ ఐడెంటిఫై లైక్ ఏ కైండ్ ఆఫ్ డేటా టైప్ అసలు ఎక్కడ ఏది అనేది మీకు ఎలా తెలుస్తుంది అంటే గనక, సో పైథాన్ లో నేను దీని కింద రాస్తాను. సో టు ఐడెంటిఫై ది డేటా టైప్ of a variable, we can use a function called as type. Type అనే ఫంక్షన్ మీరు వాడుకోవచ్చు. ఇఫ్ యూ యూజ్ ఇట్, దెన్ యూ విల్ బి ఏబుల్ టు నో లైక్ వాట్ ఈస్ ద డేటా టైప్ దట్ ఈస్ బీయింగ్ స్టోర్డ్ ఇన్సైడ్ దట్ పర్టికులర్ వేరియబుల్. ఓకే, ఆ వేరియబుల్లో ఎటువంటి డేటా టైప్ మీరు ఎలా స్టోర్ చేశారు అనే దాన్ని తెలుసుకోవడానికి సో యూ విల్ యూజ్ సంథింగ్ కాల్డ్ లైక్ ఎ ఫంక్షన్. ఈ ఫంక్షన్ అంటే ఏంటి అనేది దానికి నాట్ టు వరీ. ఈ ఫంక్షన్ అనేది బట్ స్టిల్ మీకు తెలుసు, ఇట్ ఈస్ ప్రెటీ సింపుల్. ఏం లేదు, మనం మన రోబోషాప్ అప్లికేషన్ ఇది ఇందులో ఎలా ఇచ్చారు, మన ఫంక్షన్ ఇక్కడ ఎలా ఇచ్చారో రాసాము. సో సిమిలర్లీ యువర్ ఆల్సో లైక్ పైథాన్ లో కూడా మీ ఫంక్షన్స్ అనేవి మీరు వాడుకోవచ్చు. ఈ ఫంక్షన్ అనేది ఏంటిది, లేకపోతే అసలు ఎలా క్రియేట్ చేస్తాం, లేకపోతే ఎలా వాడుకుంటాం అనేది వి విల్ సీ ఇట్. సో ఈ టైప్ అనే ఒక ఫంక్షన్ కనుక యూస్ చేసినట్టయితే యూ విల్ గెట్ టు నో లైక్ వాట్ ఈస్ ద డేటా టైప్ దట్ ఈస్ బీయింగ్ స్టోర్డ్. సో దీనికి సో ప్రింట్ టైప్ ఆఫ్ ఏ, అలానే ప్రింట్ టైప్ ఆఫ్ బి, then print type of c. ఇచ్చినట్టయితే you will be able to see like 1 is of type int, 2.5 is of type float, 2 plus 3j is of type complex. Okay, so this is how you could actually see what is the data type that is stored inside your variable. Clear? ఓకే, మనం ఆల్రెడీ ఒక ఫంక్షన్ ఇక్కడ ఆల్రెడీ చూస్తూనే ఉన్నాము. సో ప్రింట్ అనేది ఒక ఫంక్షన్. దానికి ఏంటంటే కనుక యూ షుడ్ యాక్చువల్లీ పాస్ ఏ వాల్యూ టు ఇట్, యూ షుడ్ యాక్చువల్లీ పాస్ ఏ వేరియబుల్ ఆర్ ఏ వాల్యూ టు ఇట్ ఫర్ ఇట్ టు యాక్చువల్లీ ప్రింట్ ఇట్ అవుట్. సో
ప్రింట్ అనేది ఒక ఫంక్షన్, అలానే టైప్ అనేది ఒక ఫంక్షన్. సో ఇలాంటివన్నీ మనం ఆల్రెడీ ఇక్కడ చూసాం. నౌ ఫాలోయింగ్ బై నౌ లెట్ us see like what is your next data type. సో ఇది వచ్చేసరికి బూలియన్ డేటా టైప్. ఇదేంటంటే గనక బూలియన్ అంటే ఏం లేదు, ఒక వేరియబుల్‌లో గనక మీరు ఎప్పుడైనా సరే ఒక 2 వాల్యూస్, సో ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ ఈ 2 వాల్యూస్ మాత్రమే స్టోర్ చేసుకున్నట్టయితే, సో దట్ వేరియబుల్ ఈస్ డిఫైన్డ్ యాస్ లైక్ ఎ బూలియన్. అంటే ట్రూ అనేది ఒకటి, దాని తర్వాత ఫాల్స్. ట్రూ అనేది ఇది నిజం, ఫాల్స్ అనేది ఇది అబద్ధం. ఓకే. సో pretty simple. So let us again define it. So boolean data type. Let us boolean data type. So boolean data type. Let me know. So a is equal to, then again ఇప్పుడు మీకు చూపించడం కోసం అని చెప్పేసి సో ప్రింట్ ఏ కనుక ఇచ్చినట్టయితే, నౌ హియర్ యూ షుడ్ అబ్జర్వ్ వన్ థింగ్. ఇక్కడ మనం పైన ఏకి ఆల్రెడీ మనం ఒక వాల్యూని మనం ఇక్కడ అసైన్ చేసాము. కానీ సేమ్ మళ్ళీ నేను ఏం చేస్తున్నాను అంటే కనుక సేమ్ ఇదే వేరియబుల్ ఏకి నేను ఇంకొక వాల్యూ ఇక్కడ నేను అసైన్ చేస్తున్నాను. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్, యు ఆర్ యాక్చువల్లీ ఓవర్ రైటింగ్ దిస్ పర్టికులర్ వాల్యూ ఓవర్ హియర్. ఓకే, ఈ వేరియబుల్లో స్టోర్ చేస్తున్నటువంటి వాల్యూ ఏదైతే ఉందో దాన్ని మీరు ఈ పర్టికులర్ ప్లేస్లో మీరు దాన్ని మీరు ఓవర్ రైట్ చేస్తున్నారు. ఓకే, ఈ వాల్యూని మీరు ఇక్కడ ఓవర్ రైట్ చేస్తున్నారు. ఓకే, ఇన్ పైథాన్ ట్రూ ఈస్ ఓన్లీ రిటర్న్ యాజ్ లైక్ దిస్. దిస్ ఈస్ నాట్ కరెక్ట్, ఈస్ నాట్ కరెక్ట్. ఓకే, ట్రూ ఈస్ ట్రూ. క్యాపిటల్ టీనే ఉంది, స్మాల్ టీ అనేది లేదు పైథాన్లో. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్, ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ దేర్. సో సిమిలర్లీ b ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్. సో ప్రింట్ b కనుక ఇచ్చినట్టయితే ఇక్కడ మనకి ఇదిగోండి ఇక్కడ ఇలాంటివన్నీ వస్తున్నాయి కదా, దీని ఏమంటామంటే కనుక దీని యాక్చువల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి అంటారు. ఇంటెలిజెన్స్ అనేది ఏంటంటే ఇట్ యాక్చువల్లీ గివ్స్ యూ సమ్ హింట్స్ లైక్ ఎలా వాడుకోవచ్చు లేకపోతే ఏంటి అనేది, నథింగ్ ఎల్స్ దాన్ దట్. సో ఈ ఇంటెలిజెన్స్ అనేది ఎలా వచ్చిందంటే కనుక, సో వెన్ వీ హ్యావ్ యాక్చువల్లీ ఇన్స్టాల్డ్ ఈ పైథాన్ అనే ఎక్స్టెన్షన్ మీరు ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు మీకు ఆ ఇంటెలిజెన్స్ అనేది కూడా మీకు వచ్చింది. వెరీ సింపుల్. నౌ వెన్ ఐ ట్రై టు ప్రింట్ ఇట్, now if you see we get true and then we get false. So నేను వీటిని comment చేసేస్తున్నాను because I no longer need it. So to comment it out, pretty simple. So select everything and then press on like control hash in my case, and your case it will be control whatever the shortcut that you have. And to uncomment, again select everything, then again press control hash so that everything will be uncommented. So control hash is to comment, again control hash is to toggle it back. Yeah, maybe it could be control Q or whatever it is, I don't know, but please check in your VS Code settings. So edit loki velli ikkada toggle line comment lo ikkada meeku untundi. Okay, and then let us also check what is the data type of it. So print type of a. ఇది ఎందుకు అని చెప్పి ఇలా ఎందుకు చూసుకోవాలి, రీజన్ ఏంటి అంటే, the reason why we need to check what is the type of a particular variable ante, so you could see like that it is a boolean, it's a boolean data type. The reason why we need to look into it is it is important to know the data type, as there are specific methods that can be applied to those data types. ఇవంటే ఏంటి, ఇవన్నీ వీటి సంగతి మనం మళ్ళీ రేపు చూద్దాము. సో దీని గురించి నేను మీకు రేపు చెప్తాను. సో ఈ స్పెసిఫిక్ మెథడ్స్ ఏంటి లేకపోతే వీటి గురించి ఏంటి అని చెప్పేసి, బట్ టుడే వీ విల్ ఓన్లీ కాన్సన్ట్రేట్ ఆన్ లైక్ ది బేసిక్ థింగ్స్. నెక్స్ట్ వచ్చేసరికి నేను మీకు బూలియన్ డేటా టైప్ గురించి మీకు చెప్పాను. సో సిమిలర్గా ఏంటంటే ఈ సీక్వెన్స్ టైప్స్ అంటే ఏంటంటే కనుక, నెక్స్ట్ ఈస్ సీక్వెన్స్ టైప్. ఇట్ ఈస్ కాల్డ్ లైక్ మీకు 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి స్ట్రింగ్, దాని తర్వాత వచ్చేసరికి మీకు లిస్ట్. ఇవి బాగా వాడతారు. పైథాన్ ప్రోగ్రామింగ్ కనుక పైథాన్ ప్రోగ్రామింగ్ కనుక వచ్చు అని చెప్పి ఎవరైనా సరే చెప్పారంటే వాడికి డేటా టైప్స్ గురించి చాలా మంచి అవగాహన ఉండాలి. అది మాత్రం దట్ ఈస్ మ్యాండేటరీ. సో ఈ స్ట్రింగ్ అంటే ఏం లేదు, ఇట్ ఈస్ ప్రెటీ సింపుల్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు కావాలంటే మీరు సింగిల్ కోట్స్ తోను రాయొచ్చు, లేకపోతే డబుల్ కోట్స్ తోను రాయొచ్చు, లేకపోతే ట్రిపుల్ కోట్స్ లో కూడా రాయొచ్చు. ఓకే, సో లెట్ us say like this is A, this is hello world. ఇక్కడ సో ట్రిపుల్ కోట్స్ అంటే a very simple example is, maybe I think ఒక ఎక్స్ట్రా వచ్చింది. సో this is a multi-line string.
ఓకే. సో మీరు కావాలంటే సింగిల్ కోట్‌లోనూ రాయొచ్చు. కావాలంటే ట్రిపుల్ కోట్‌లోనూ డబుల్ కోట్‌లోనూ రాయొచ్చు. కావాలంటే మీరు ట్రిపుల్ కోట్స్‌లో కూడా మీరు రాసుకోవచ్చు. ఇట్ ఈస్ ఓకే. దేర్ ఈస్ నో ఇష్యూ ఎట్ ఆల్. కానీ, కానీ సో దేర్ ఆర్ లైక్ సమ్ ఇంపార్టెంట్ థింగ్స్ టు నోట్. దీని గురించి మళ్ళీ మనం ఇవాళ ఒకసారి చూద్దాము. సో వాట్ డు ఐ వాంట్ టు షేర్. సో స్ట్రింగ్ డేటా టైప్. స్ట్రింగ్స్ లో మనకి చాలా అంటే చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. We will actually see those functions like whenever we need. So A is equal to, let us say I wanted to store 1, 2, 3. 1, 2, 3 అనేది ఇక్కడ స్టోర్ చేస్తున్నాను. And then when I try to print the type of A, what do you think the data type will be? మరి ఇప్పుడు ఇక్కడ టైప్ అని చెప్పి ఇచ్చినట్టయితే what do you think the data type of A will be? Okay, others? Okay, go on. ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ వస్తాయని చెప్పి తెలుసు. అందుకని చెప్పి ఈ క్వెషన్ మిమ్మల్ని అడిగాను. సో ఓకే. సో ఫార్ అయితే ఒక ఓట్ అయితే ఇంటీజర్‌కి పడింది. సో మిగిలిన అన్ని ఓట్స్ అయితే మీకు దీనికే పడింది. ఓకే. స్ట్రింగ్ అందరు స్ట్రింగ్స్ అంటున్నారు ఎక్సెప్ట్ 1 పర్సన్. దట్స్ ఓకే. సో లెట్ us see like what will be the data type. You can see like that data type is str. str అనేది దాని యొక్క డేటా టైప్. str is nothing but it is called as like string. Okay. So there is a question. So let me just take this question once. చెప్పండి శివసాయి. శివసాయి. ఓకే. ఐ థింక్ మేబీ బై మిస్టేక్ ఏమైనా రేస్ చేశారనుకోండి. బట్ లెట్ మీ లీవ్ హిమ్ లైక్ దట్. ఓకే. సో మీకు ఏమైనా క్వెషన్స్ గనుక ఉన్నట్టయితే ప్లీజ్ టు ఐదర్ పుట్ ఇట్ ఇన్ Q&A or chat or whatever that you feel. So this is an example for a single line string. Sorry, a string with single quotes. So similarly, మనం ఇందాక మన ఫస్ట్‌లో మనం ప్రింట్‌లో వచ్చేసరికల్లా మనం హెలో వరల్డ్ అని చెప్పి రాసాం కదా! ఇక్కడ ఇందులో మనం చూసుకున్నట్టయితే సో యూ కుడ్ ఐదర్ రైట్ ఇట్ ఇన్ డబుల్ కోట్స్ ఆర్ ఈవెన్ ఇన్ సింగిల్ కోట్స్. సో ఎనీథింగ్ ఇస్ ఫైన్. సో ప్రింట్ బి గనక ఇచ్చినట్టయితే అండ్ ఇఫ్ యూ ట్రై టు ప్రింట్ ఇట్ అవుట్ యూ కుడ్ సీ లైక్ దట్ మీకు హెలో వరల్డ్ అనేది కూడా మీకు వస్తుంది. బట్ ద ప్రాబ్లమ్ ఈస్ లెట్ us say లెనోవో ప్లీజ్ చేంజ్ యువర్ నేమ్. ఒకసారి మీరు మీ నేమ్ ఒకసారి చేంజ్ చేసుకోండి. ఐ థింక్ యూ హ్యావ్ ది రైట్ టు యాక్చువల్లీ చేంజ్ ద నేమ్స్. సో లెట్ మీ జస్ట్ చెక్. మీరు మీ నేమ్స్‌ని చేంజ్ చేసుకునేటటువంటి ఫెసిలిటీ ఉన్నది అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. సో కైండ్లీ చెక్ ఇఫ్ యూ హ్యావ్ దట్ ఫీచర్ ఎనేబుల్డ్ ఆర్ నాట్. ఆర్ మేబీ యాహ్! గో అహెడ్ లెనోవో. లెనోవో, ఐ డోంట్ నో యువర్ నేమ్ అన్‌ఫార్చునేట్‌లీ. ఓకే. ఓకే. యాహ్! కెన్ వి రన్ కోడ్ ఇన్ విజువల్ స్టూడియో కోడ్ ఇన్‌స్టెడ్ ఆఫ్ రన్నింగ్ కమాండ్ లైన్? యెస్, వై నాట్? దాన్ని మీరు రన్ చేయాలంటే గనక వాట్ యూ హావ్ టు డూ ఇస్ లైక్ దట్ మీకు ఇక్కడ రన్ పైథాన్ ఫైల్ అనేది ఒక ఎక్స్‌టెన్షన్ వచ్చింది. మేబీ ఆ ఎక్స్‌టెన్షన్ రావటానికి గల కారణం ఏమి అవసరం లేదు. మీరు డైరెక్ట్‌గా ఇక్కడ మీకు టెర్మినల్ రన్ అని చెప్పి ఉంది గదా! ఈ రన్‌లోకెళ్ళిపోయి రన్ వితౌట్ డీబగ్గింగ్ అని చెప్పి ఇచ్చేసేయండి. రన్ వితౌట్ డీబగ్గింగ్ అని చెప్పి ఇచ్చేసి ఇక్కడ పైథాన్ డీబగ్గర్ అని చెప్పి వస్తుంది. దాన్ని మీరు గాని సెలెక్ట్ చేసుకున్నట్టయితే హ్మ్. నా దాంట్లో యాక్చువల్‌గా ఏదో ఇష్యూ వచ్చినట్టుంది నా కమాండ్ ప్రాంప్ట్‌లో. సో, అందుకని చెప్పి నాకిది రావట్లేదు. బట్ ఇట్ యాక్చువల్లీ వర్క్స్ పర్ఫెక్ట్‌లీ ఫైన్ వితౌట్ ఎనీ ఇష్యూస్. ఐ నీడ్ టు చెక్ వాట్ ఈస్ ద ఇష్యూ ఫర్ ఇట్. మేబీ ఇది అనకొండ వల్ల కూడా ఏమైనా సరే అవ్వచ్చు. నేను ఆహ్, నేను దీన్ని ఒకసారి డీబగ్ చేయాలి. వాట్ ఈస్ ద ఇష్యూ అని చెప్పి. టెర్మినల్ కాన్ఫిగర్. ఓకే. ఐ థింక్ దేర్ ఈస్ సమ్ ఇష్యూ విత్ మై టెర్మినల్. నేను దీని గురించి ఒకసారి చూస్తాను. సో దట్ ఈస్ వై ఐ యామ్ అనేబుల్ టు షో ఇట్. బట్ ది వే టు డూ ఇట్ ఈస్ లైక్ గో టు రన్ అండ్ దెన్ రన్ వితౌట్ డీబగ్గింగ్. సో అది వర్క్ అవుతుంది మీకు వితౌట్ ఎనీ ఇష్యూస్. ఓకే.
సో వ్యూ ఐ డోంట్ హ్యావ్ ఏ టర్మినల్. మనకి ఎక్స్టెన్షన్స్ అన్నీ ఉన్నాయి కానీ బట్ సో ఇక్కడ ఇది ఇచ్చినట్టయితే నాకు ఈ టర్మినల్ ఓపెన్ అవుతుంది. బట్ నా టర్మినల్ యాక్చువల్గా ఒక ఇబ్బంది ఏదో ఉంది, అందుకని చెప్పి ఇది రావట్లేదు. ఆర్ ఎల్స్ లైక్ మీకైతే యాక్చువల్గా మీకు టర్మినల్ ఓపెన్ అవ్వాలి. సో ఇఫ్ యూ జస్ట్ గో టు లైక్ రన్ అండ్ దెన్ ఇఫ్ యూ గివ్ లైక్ స్టార్ట్ రన్ వితౌట్ డీబగింగ్, ఇట్ షుడ్ యాక్చువల్లీ వర్క్. ఓకే, యా. సో ఇది వచ్చేసరికి మీకు సింగిల్ కోట్. బట్ వాట్ హ్యాపెన్స్ ఇఫ్ యూ హ్యావ్ లైక్ సో 2 days వెదర్ ఈస్ నైస్. Today's weather is nice అని చెప్పి ఇచ్చినట్టయితే will this work or not? So what do you think? Will this work or not? What do you think? Today's weather is nice అని చెప్పిస్తే ఎర్రర్ వస్తుంది. రీజన్ ఏంటి? బికాస్ ఇక్కడ అన్టర్మినేటెడ్ స్ట్రింగ్ లిటరల్ అని చెప్పి వచ్చింది. ద రీజన్ ఈస్ వీఆర్ ట్రయింగ్ టు ఎన్క్లోజ్ ఏ సింగిల్ కోట్ ఇన్సైడ్ ఏ సింగిల్ కోట్. ఓకే, ఇన్సైడ్ ఏ సింగిల్ కోట్, అందుకని చెప్పేసి మనకు ఎర్రర్ వస్తుంది. సో ఐడియల్లీ నేను ఎప్పుడైనా సరే నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే కనుక ఐ యూజువల్లీ యూస్ డబల్ కోట్స్. So you can always enclose a single quote inside a double quote without any issues, but you cannot enclose a single quote inside a single quote. ఓకే, ఒక సింగిల్ కోట్ లోపల ఇంకొక సింగిల్ కోట్ ని మీరు కావాలంటే మీరు ఎన్క్లోజ్ చేసుకోలేరు, బట్ ఒక డబుల్ కోట్ లోపల మాత్రం మీరు చేయొచ్చు. అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఆల్సో వ్యాలిడ్ ఫర్ ఎ ట్రిపుల్ కోట్. బట్ మీలో కొంతమంది అడుగుతారు, ఇలా కాదు నాకు సింగిల్ కోట్ లోనే దీన్ని ఇంక్లూడ్ చేసుకోవాలి, దెన్ హౌ డూ ఐ హావ్ టు డూ ఇట్ ఈస్ లైక్, సో దేర్ ఈస్ ఎ వే కాల్డ్ ఇస్ లైక్ అన్ ఎస్కేప్ సీక్వెన్స్ అనే ఒక మెథడ్ ఉంది. సో ఎస్కేప్ సీక్వెన్స్ అంటే ఏం లేదు. సో ఇఫ్ యూ యూస్ దిస్ బ్యాక్ స్లాష్ అనేది మీరు ఎప్పుడైతే మీరు వాడుతున్నారు, సో దిస్ మీన్స్ లైక్ దట్ ప్లీజ్ డూ నాట్ కన్సిడర్ ఇట్ యాజ్ సంథింగ్ ఎల్స్, లైక్ దీని యొక్క టర్మినేషన్ అనగా మీరు ఫీల్, సో ప్లీజ్ డూ నాట్ కన్సిడర్ ఇట్, రాదర్ ప్లీజ్ యూస్ దిస్ బ్యాక్వర్డ్ స్లాష్ అండ్ ఆల్సో కన్సిడర్ ది సింగిల్ కోట్ వెన్ ప్రింటింగ్ ఇట్ అని చెప్పేసి మనం చెప్తున్నాము. Now when you see it, so you can see like that you are also able to print it on to your terminal. Okay, yeah. Sukumar చెప్పండి. హాయ్ పవన్ గారు. యా చెప్పండి. ఇది మీరు ఇందాక హెలో వరల్డ్ అని చెప్పేసి టైప్ చేశారు కదా, అది ప్రింట్ క్లాస్ స్ట్రింగ్ వచ్చేసింది, ప్రింట్ టైప్ అడగకుండానే. ఇంతకుముందు కాదు అది ఇక్కడి నుంచి వచ్చింది. ఓకే, సో ఫస్ట్ ప్రింట్ స్టేట్మెంట్ లో ఇక్కడ నాకు స్ట్రింగ్ అనేది వచ్చింది కాబట్టి మీకు స్ట్రింగ్ అనేది ప్రింట్ అయింది. ఓకే, సో ఫస్ట్ ఇస్తే సరిపోతుందా, తర్వాత నీడ్ ఉండదా? లేదు కాదు. ఇక్కడ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పుడు ఒకవేళ నేను దీని తర్వాత నేను ప్రింట్ ఏ కనుక ఇచ్చాను అనుకోండి, సో వాట్ హ్యాపెన్స్ నౌ ఈస్ ఫస్ట్ ప్రింట్ స్టేట్మెంట్ లో నాకు దాని యొక్క టైప్ ప్రింట్ అవుతుంది. సెకండ్ ప్రింట్ స్టేట్మెంట్ లో నాకు దాని యొక్క వాల్యూ ప్రింట్ అవుతుంది. థర్డ్ ప్రింట్ స్టేట్మెంట్ లో మళ్ళీ నాకు ఈ బి యొక్క వాల్యూ ప్రింట్ అవుతుంది. సిమిలర్లీ ఫోర్త్ ప్రింట్ స్టేట్మెంట్ లో నాకు సి యొక్క వాల్యూ ప్రింట్ అవుతుంది. ఓకే, మీరు ప్రింట్ లో మీరు ఏదైతే సార్ మీరు స్పెసిఫై చేస్తున్నారో అదే కదా మీకు వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. యా నో ప్రాబ్లం. ఓకే, సో ఎస్, ట్రిపుల్ కోట్స్ మీరు కావాలంటే మీరు కమెంట్స్ లో కూడా మీరు వాడుకున్నారు. సో సిమిలర్లీ యూ కుడ్ ఆల్సో యూస్ ఇట్ ఫర్ దిస్. సో లెట్ us say లైక్ ఇక్కడ డి అని చెప్పించి ఇఫ్ ఐ వాంటెడ్ టు యూస్ ఇట్ లైక్ మల్టీ లైన్ స్ట్రింగ్, సో ఇక్కడ నేను మల్టీ లైన్ స్ట్రింగ్ లో లెట్ మీ టేక్ సంథింగ్, మేబీ నేను మన క్లాస్ నోట్స్ నుంచే నేను తీసుకుంటాను. లెట్ us say I wanted to print this particular lines. ఓకే, ఈ లైన్స్ ని నేను ఇక్కడ ప్రింట్ చేయాలని చెప్పి అనుకుంటాను. అండ్ దెన్ వెన్ ఐ ట్రై టు యూస్ ప్రింట్ డి, యూ షుడ్ బి ఏబుల్ టు సీ దట్ పర్టిక్యులర్ థింగ్. సో మల్టీ లైన్ ఏదైతే ఉందో కాబట్టి మీరు ఆ మల్టీ లైన్ కూడా మీరు ఇలా ప్రింట్ చేయొచ్చు. యూ కుడ్ ఆల్సో యూస్ ఇట్ ఫర్ యువర్ మల్టీ లైన్ కమెంట్ ఆర్ యూ కుడ్ ఆల్సో యూస్ ఇట్ ఫర్ యువర్ మల్టీ లైన్ స్ట్రింగ్. దేనికైనా సరే మీరు వాడుకోవచ్చు. క్లియర్ శివసాయి? సో మల్టీ లైన్ కమెంట్ ఈస్ నథింగ్ బట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏంటంటే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ని అసలు మనం ఎగ్జిక్యూట్ చేయకూడదు అని చెప్పి అనుకున్నాం. మనం అసలు ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ని మనం ఎగ్జిక్యూట్ చేయకూడదు అని చెప్పి అనుకున్నాము. అందుకని చెప్పి మనం ఇలా మల్టీ లైన్ స్ట్రింగ్ గా కనుక కమెంట్ చేసాం కాబట్టి పైథాన్ ట్రీట్స్ ఇట్ యాస్ అ స్ట్రింగ్ అండ్ వీఆర్ నాట్ యాక్చువల్లీ యూజింగ్ ఇట్ ఎనీవేర్. సో దట్స్ వై
ఇట్ థాట్ లైక్ ఓకే సో మీరు ఎక్కడ మీరు దాన్ని వాడుకోవద్దని చెప్పి అనుకున్నారు కాబట్టి సో ఇట్ ఈస్ నాట్ యూజింగ్ ఇట్ ఎనీవేర్. If you do not use it inside a variable, so you cannot reuse it anywhere. So if you just use it like this as a static thing, then that means it's a comment. Okay. So now again I am commenting this out, and then we are done with our string. Yes, that's correct. It will be అంటే ఇక్కడ మరి స్ట్రింగ్ గా కన్సిడర్ చేసుకోవట్లేదంట కాదు, ఇట్ ఈస్ ఆల్సో ఏ స్ట్రింగ్. సో హియర్ ఆల్సో ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ స్ట్రింగ్, బట్ యు ఆర్ నాట్ రీయూజింగ్ ఇట్ ఎనీవేర్, నథింగ్ ఎల్స్. దాన్ని మీరు ఒక వేరియబుల్ లో మీరు స్టోర్ చేసుకున్నట్టయితే దెన్ యూ కుడ్ యాక్చువల్లీ యూజ్ ఇట్ సమ్వేర్ ఎల్స్, రైట్? Can't we use multi-line with single? No, you cannot use it. It is not possible to use. So e question, much question. So let us say like I wanted to use a variable called as like a once again, and then let us say like, so this is and a multi-line and type. So this will not work. So multi-line, you work out. So print a gan kitchen type, then again you will get an error. Okay. So this throws an error. Yeah. So now, so ఈ పార్ట్ అయిపోయింది. నౌ లెట్ us see like what do we have in ours. సో నెక్స్ట్ లిస్ట్ అనేది ఒకటి ఉంది, దాని తర్వాత ట్రిపుల్ అనేది ఉంది, దాని తర్వాత ఈ డిక్ట్ అనేది ఉంది. We would actually discuss this tomorrow. సో దట్ ఏంటంటే ఒకటే క్లాస్ లో మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయొచ్చు. దెన్ వీ హ్యావ్ సెట్ ఇన్ పైథాన్, సెట్ అండ్ దెన్ ఫ్రోజన్ సెట్ అని ఉంది. వీ విల్ ఆల్సో సీ టు ఇట్ లేటర్. అండ్ బైట్ అనేది, సో యూజువల్గా ఈ బైట్ అనేది మనం వాడుతూ ఉన్నాము. సో వాట్ ఈస్ ఏ బైట్ ఈస్ నథింగ్ బట్ ఎప్పుడైనా సరే మీరు ఏమన్నా ఒక బైనరీ ఫైల్స్ కానీ, లేకపోతే ఏమన్నా ఒక టెక్స్ట్ ఫైల్స్ కానీ, లేకపోతే ఏమైనా వెబ్సైట్ ని కానీ, లేకపోతే ఎటువంటి డేటా అయినా సరే మీరు ఇందులో కనుక ఇంపోర్ట్ చేసుకున్నారంటే దెన్ ఇట్ విల్ బి ఇంపోర్టెడ్ యాజ్ లైక్ ఏ బైట్ అరే. సో బైట్ స్ట్రింగ్ గా మీకు అది వస్తుంది. సో ఇది అసలు మనం వాడము, వెరీ ఫ్రీక్వెంట్ గా అయితే వాడము, బట్ ఉన్నది అని మాత్రం నేను మీకు చెప్పడానికి ఇందులో నోట్ చేశాను. దెన్ వీ హ్యావ్ వన్ డేటా టైప్ కాల్డ్ ఇస్ లైక్ ఎ నన్ టైప్. ఈ నన్ అనేది ఏం లేదు, విచ్ మీన్స్ లైక్ యు ఆర్ నాట్ స్టోరింగ్ ఎనీథింగ్. మీన్స్ ఆ వేరియబుల్ లో మీరు ఎటువంటి వాల్యూ మీరు ఏం స్టోర్ చేయట్లేదు అని చెప్తున్నారు. సో సిమిలర్లీ you have like something called as like a custom data type. So this is usually defined using classes. So class అనే ఒక కాన్సెప్ట్ ని యూస్ చేసుకుని you usually define your custom data type. Okay. సో ఇవాళ కొంచెం ఎర్లీగా నేను కంక్లూడ్ చేస్తున్నాను సెషన్ ని. అండ్ మనం రేపటి సెషన్ లో we will actually see the different methods and then some more examples on these particular data types, and దీని మీద ఉన్నటువంటి different methods ఏంటి and how could we actually do it. So we will see it. Okay. And yeah, so that's it from my end. So ఇంకా క్వశ్చన్స్ కి ఇప్పుడు నేను ఇప్పుడు ఇంకా మనం క్వశ్చన్స్ గురించి ఆలోచిద్దాము, ఇన్ కేస్ మీకు ఏమైనా క్వశ్చన్స్ కనుక్కున్నట్టు. రామకృష్ణ గంప. హాయ్ పవన్, గుడ్ ఈవినింగ్. చెప్పండి. ఇది కోర్సు ఇప్పుడు పైథాన్ స్టార్ట్ అయింది కదా, ఇది ఎన్ని రోజులు చెప్తారు మీరు? నేను పైథాన్ నాకు తెలిసి మేబీ థర్స్డే వరకు వెళ్తున్నట్టుంది. థర్స్డే ఆర్ ఫ్రైడే, మేబీ ఫ్రైడే వరకు పైథాన్ ఉండొచ్చు, ఆర్ థర్స్డే వరకు. ఐఎమ్ నాట్ టోటలీ షూర్ అబౌట్ ఇట్. ఈ వీక్ తర్వాత మీకు పైథాన్ యూస్ కేస్ ఉంటుంది. పైథాన్ యూస్ కేస్ మీకు శివ గారు కవర్ చేస్తారు. ఓకే. అండ్ ఫైనల్ గా మీకు టోటల్ జెన్కిన్స్ ని క్యూబర్నెటీస్ తో ఎలా ఇంటిగ్రేట్ చేయొచ్చు, లేకపోతే డాకర్ తో ఎలా ఇంటిగ్రేట్ చేయొచ్చు అనేది హోల్ పైప్ లైన్ ఒకసారి చూస్తాను. ఓకే. యాక్చువల్లీ ఏం లేదు, నేను ఇంతకుముందు పైథాన్ కోర్స్ తీసుకున్నాను 4 months. ఓకే. వాళ్ళు ఫుల్ డెప్త్ గా చెప్పారు. ఓకే. అట్లా వెళ్తుందా లేకపోతే నార్మల్ గా వెళ్తుందా నేను అడగడం. లేదు, నేను కాంప్లికేటెడ్ కాన్సెప్ట్స్ చెప్పాను. కాంప్లికేటెడ్ ఇన్ ద సెన్స్ అసలు మనం క్లాసెస్ అనే కాన్సెప్ట్ అసలు మనం డిస్కస్ చేయము, బికాస్ దేర్ ఇస్ నో నీడ్ ఫర్ ఇట్. అండ్ ఈ బైనరీ డేటా టైప్ అనేది మనం డిస్కస్ చేయము, దేర్ ఇస్ నో నీడ్ ఫర్ ఇట్. మీరు ఇటరేటర్స్ అండ్ జనరేటర్స్ అనే కాన్సెప్ట్ కూడా విన్నారా వాళ్ళ దగ్గర నుంచి? అవును. యాక్చువల్లీ అన్ని కాన్సెప్ట్లు ఇప్పుడు డేటా టైప్స్ మీరు చెప్పారు కదా, ఇప్పుడు ఒక ఓన్లీ ఇంటూ మాత్రమే 4 hours చెప్పారు. ఓన్లీ ఇంటూ మాత్రమే. మనం ఈచ్ అండ్ ఎవ్రీ డేటా టైప్ ఏదైతే ఉంటుందో ఆ డేటా టైప్ అసలుకి ఎలా క్రియేట్ అవుతుంది, లేకపోతే దాంట్లో స్టోర్ అవుతున్నటువంటి మెమరీ ఎంత, లేకపోతే ఆ మెమరీ వైస్ అంత డీప్ గా మనకు అవసరం లేదు అసలుకి, బికాస్ వీఆర్ నాట్ గోయింగ్ టు బి ఎ ప్రోగ్రామర్.
ఓకే. ఓకే. అదే నాకు అర్థమైంది. యా సో, నేను అప్పుడు నాకు అవసరం ఉండి తీసుకున్నాను. యాక్చువల్లీ నేను లైనక్స్ యా యా అడ్మినిస్ట్రేటర్ పనిచేస్తున్నాను. యా మళ్ళా యా నాకు రియల్ టైమ్‌లో ఇంప్లిమెంట్ చేయడానికి నాకు అవకాశం లేదు కాబట్టి, యా ఊరికే నేర్చుకొని పెట్టుకొని, కోర్స్ నేర్చుకొని, సర్టిఫికేషన్ ఉంది అంతే. నైస్ ఇప్పుడు ఓకే ఓకే ప్రెజెంట్ ఓకే సిఐ టీమ్ అని క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజినీరింగ్ టీమ్‌కి వెళ్తున్నా. అక్కడ ఈ పైథాన్ ఉపయోగపడతదని అంటున్నారు. అక్కడ ఓకే ఇంప్లిమెంట్ చేయాలి. నైస్ నైస్ ఓకే ఓకే బట్ కానీ మీరు అల్గోరిథమ్స్ లాంటివి ఏమైనా సరే నేర్చుకున్నారా అంటే డేటా స్ట్రక్చర్స్ వాటి గురించి కూడా నేర్చుకున్నారా లేకపోతే అన్ని కేవలం అన్ని అన్నీ చెప్పారు. వాళ్ళు ఫంక్షన్స్, లూప్స్ అన్నీ చెప్పారు. నేను అనే డేటా స్ట్రక్చర్స్ ఇన్ ద సెన్స్ లైక్ లింక్డ్ లిస్ట్ స్టాక్ క్యూ అవి కూడా చెప్పారా అవి డేటా స్ట్రక్చర్ వరకు వెళ్ళలేదు. పాండాస్ చెప్పారు. అయితే మీరు డేటా అనాలిసిస్ గురించి చూసుకున్నారు మీకు హ్మ్. నంపై పాండాస్ అవన్నీ వచ్చినాయి కానీ వాళ్ళు మీకు ఒక స్క్రాచ్ నుంచి మీరు ఒక అల్గోరిథం మీరు ఎలా ఇంప్లిమెంట్ చేస్తారనేది వాళ్ళు మీకు నేర్పిలేదు లేదు లేదు. ఫ్రమ్ స్క్రాచ్ నుంచి అంటే పైథాన్ వరకు మొత్తం చెప్పారు. ఎక్స్ట్రా వచ్చేసి స్క్రాచ్ నుంచి అనేది ఏంటంటే లెట్ అస్ సే లైక్ ఇప్పుడు మీరు Ansible లో మీరు ఒక మాడ్యూల్ మీరు డెవలప్ చేయాలనుకోండి ఓకే. ఆ మాడ్యూల్ అసలు మీరు ఎలా డెవలప్ చేస్తారు సో అది మీకు వాళ్ళు నేర్పించారా అది వాళ్ళు నేర్పించిన ఓన్లీ జస్ట్ కోడ్ రాయడం వరకు పైచార్మ్‌లో నేను అదే వరకు నేను అదే అవి. నేను చెప్తున్నాను హ్మ్. నేను మీకు చెప్తుంది సో యూజువల్ గా ఏంటంటే ఆ మీకు మేబీ మీరు ఒకసారి నాకు ఆ సిలబస్ కానీ షేర్ చేసినట్టయితే నేను మీకు చెప్పగలను వాట్ వాస్ నేను దేర్ షేర్ చేస్తా ఇప్పుడే. కాన్సన్ట్రేషన్ అని స్క్రీన్ షేర్ చేశాను. యా ఒకసారి షేర్ చేద్దరు ఓకే. ఒకసారి ఇచ్చాను ఒకసారి చూడండి యా మీరు ఒకసారి యా మీన్ వైల్ ఇంకా ఎవరికైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా ఇవాళ సెషన్ వచ్చేసరికి చాలా బేసిక్ సెషన్ అందుకని చెప్పేసి మీకు మేబీ తెలిసిన వాళ్ళకి యాక్చువల్గా బోర్ కొడుతుంది ఫర్ షూర్ తెలియని వాళ్ళకి మీరు నేర్చుకున్నారా ఇవాళ హౌ డిడ్ యూ ఫీల్ టుడే సెషన్ ఈస్ వాస్ ఇట్ గుడ్ బ్యాడ్ ఆర్ హౌ ఇస్ ఇట్ ఓకే నైస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ పవన్ యా షేర్ చేయండి ఒకసారి కనిపిస్తుందా మీకు స్క్రీన్? లేదు ఒక్క మళ్ళీ మీరు నిమిషం. ఒకసారి మళ్ళీ స్క్రీన్ షేర్ చేయండి స్క్రీన్ షేర్. మీకు నంపై చెప్పారు పాండాస్ చెప్పారు సైకిట్లు అని చెప్పారా చాలా కాన్సెప్ట్ చెప్పా. ఒక్క నిమిషం. అదంతా నేను రివిజన్ చేయాలి ఇంకా. నాకు జస్ట్ మీరు అది సిలబస్ చూపించండి సరిపోతుంది సిలబస్ అదే యా యా చూస్తుంది. లాస్ట్ లో ఆయన పంపించాడు ఫైనల్ డాక్యుమెంట్. సిలబస్ అంటే థ్యాంక్ ఇది యూ ఒక గైస్ నేను నా నోట్ ప్యాడ్ ఇట్లా ప్రిపేర్ చేసుకున్నాను. ఆయన చెప్పినట్టు యా అన్నీ. ఓకే ఫస్ట్ ఓకే యా డేటా డేటా టైప్స్ టైప్స్ ఓకే చెప్పాడు. యా యా ఓకే ఆయా మనకు అసలు ఇంత డెప్త్ గా అసలు అవసరం లేదు చాలా డెప్త్ ఏది గా మీరు చెప్పాడు ఒక ఆయన. డెప్త్ యాక్చువల్లీ ఇన్ ద సెన్స్ లైక్ ఏది ఒక ఆక్టల్ లేకపోతే అవన్నీ మనకు అవసరం లేదు ఒక 200 అవర్స్ చెప్పారు ఆయన. యా యా 4 months. ఒక్క చాలా నిమిషం డెప్త్. ఒక్క నిమిషం సో లెట్ us go a bit slow సో ఇక్కడ ఓకే సో డౌన్ కూడా ఇవి జస్ట్ నేను సీక్వెన్స్ లో రాదు. ఓకే యా 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 జస్ట్ ఏం లేదు కాన్సెప్ట్ ఏమేం చెప్పారని చెప్పి చూస్తున్నాను యా సో లిస్ట్ చెప్పారు దాని తర్వాత స్ట్రింగ్ చెప్పాడు యా చాలా చాలా ఒక 2 days చెప్పాను. దెన్ స్లైసింగ్ యా యా సో స్లైసింగ్ యా చాలా మెథడ్స్ ఉన్నాయి ఒకటి రెండు మెథడ్స్ కాదు చాలా అంటే చాలా ఉన్నాయి అసలుకి ఇందులో మెథడ్స్ అయితే ఇది నేను షేర్ చేస్తాను తర్వాత, ఎందుకంటే నేను ఎక్కువసేపు స్క్రీన్ షేర్ చేయను, ఎందుకంటే కంపెనీ ల్యాప్టాప్ ఇది. సో ఓకే నేను స్టాప్ చేస్తున్నా యా స్క్రీన్. షూర్ నో ప్రాబ్లం యా సో నేను డాక్యుమెంట్ అది నా కాడ ఉంది, ఫుల్ డాక్యుమెంట్. వాళ్ళు ఏం చెప్పారు అన్నీ ఉన్నాయి. ఎర్రర్ దట్స్ గ్రేట్ హ్యాండలింగ్ కానీ, ఫంక్షన్స్ కానీ, లూప్స్ కానీ అన్నీ చెప్పారు. చాలా యా కాన్సెప్ట్ చెప్పారు. సో నేను దట్స్ నైస్ షేర్ చేస్తాను. యా ఓకే ఓకే. ఈ వీక్ మాత్రం పైథాన్ ఉంటుంది అయితే. దట్స్ కరెక్ట్ ఓన్లీ పైథాన్ ఉంటుంది ఈ వీక్ ఓకే. ఎండింగ్ వరకు ఉంటుందా లేకపోతే ఉంటుందా అని చెప్పలేను బికాస్
ఈ సిలబస్ ఎంత వరకు టీచ్ చేయాలి లేకపోతే ఏంటి అనేది కూడా నేను ఒకసారి డిసైడ్ చేసుకోవాలి. ఓకే. యా మీకు ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ మీకు చెప్పారా ఏది ఒక సపరేట్ ఎన్విరాన్మెంట్ ఎలా తీసుకోవాలో చెప్పారా మీకు? అవన్నీ చెప్పారు కానీ నాకు గుర్తులేదు ఇప్పుడు, ఎందుకంటే ఓకే ఒక 5 months 6 months అయింది దాన్ని పట్టక. ఓకే ఎందుకంటే నాకు ఇంప్లిమెంట్ చేసేదానికి ఛాన్స్ దొరకలేదు. ఇప్పుడు దొరుకుతుంది. ఓకే సో నేను మళ్ళా రివిజన్ స్టార్ట్ చేస్తున్నాను. ఓకే ఓకే యా నో ప్రాబ్లం. ఓకే. ఓకే యా షూర్ మనోజ్. యూజువల్ గా అయితేనా నేను ఫస్ట్ ఇనీషియల్ గా బేసిక్ కాబట్టి నేను కొంచెం ఫాస్ట్ గా వెళ్ళుంటాను నేను చెప్పడంలో. బట్ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ ఐ విల్ ఎన్షూర్ దట్ ఇట్ ఈస్ ప్రెటీ స్లో. ఓకే ప్రెటీ స్లో కాదు, మరి నత్తనడకలాగా అయితే నేను తీసుకెళ్ళను, బట్ ఐ విల్ టేక్ ఇట్ ఎట్ ఎ డీసెంట్ పేస్. యా సౌమిత్. హలో బాబు, ఇది చెప్పండి. మీకు తెలిసి చెప్పండి. ఇప్పుడు డెవాప్స్ ఇంకా ప్రొడక్షన్ సపోర్ట్కి కామన్ టాస్క్స్ కానీ కామన్ టూల్స్ కానీ ఏముండొచ్చో మీకు ఏమైనా ఐడియా ఉందా? నో, లేదా? సింగిల్ ఆన్సర్ నో. ఓకే. మేబీ ఎవరైనా సరే ఇక్కడ డెవాప్స్ మీద ఎవరైనా పనిచేస్తున్నట్టయితే వాళ్ళు ఎవరైనా సరే ఆన్సర్ చేస్తారంటే ప్లీజ్ టు ఆన్సర్. డెవాప్స్ రూల్స్ లో ఎవరైనా ఉన్నారా ఆల్రెడీ? ఓకే నరేష్. యా హై పవన్. సో యా క్వశ్చన్ చెప్పండి. వచ్చేసి ఇప్పుడు మనము షెల్ స్క్రిప్ట్ యూజ్ చేసి మనం రోబోషాప్ బిల్డ్ చేసాం కదా, అట్లాగే యా పైథాన్ యూజ్ చేసి కూడా రోబోషాప్ బిల్డ్ చేయొచ్చు కదా? చేయొచ్చు కావాలంటే. ఓకే. బట్ అంటే మనకి అందులో డెవాప్స్ ఏంటంటే పర్స్పెక్టివ్ లో పైథాన్ చెప్పండి. యా గో ఆన్. డెవాప్స్ పర్స్పెక్టివ్ లో పైథాన్ మనకి ఎంతవరకు యూస్ఫుల్ అవుతుంది? అంటే ఆల్రెడీ మనకి మేబీ షెల్ ఉంది కదా. యా సో సి పైథాన్ ఇస్ జస్ట్ వన్ అదర్ వే. మీకు ఏమైనా సరే ఆటోమేషన్ క్యాన్సర్ కావాలంటే యూస్ అవుతుంది అంతేగాని, సో మీరు షెల్ స్క్రిప్ట్ ని రీప్లేస్ చేస్తుంది పైథాన్ అని అయితే నేను మీకు చెప్పను. ఇట్ ఓన్లీ గివ్స్ సమ్ యాడెడ్ అడ్వాంటేజ్ టు ఇట్. ఓకే ఓకే యా ఓకే థ్యాంక్ యూ. యా పైథాన్ స్క్రిప్టింగ్ అని పైథాన్ కోడింగ్ అని ఒకటే. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నేమ్తో దాన్ని పిలుస్తూ ఉంటారు, నథింగ్ ఎల్స్. సో ఓకే ఓకే హరిపాలకు చెప్పండి. జాబ్ డిస్క్రిప్షన్లో చాలా మంది పైథాన్ అడుగుతున్నారు కదా, సో వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు ఒక డెవాప్స్ ఇంజనీర్ నుంచి పైథాన్ అంటే? ఇప్పటిదాకా నేనైతే ఫేస్ చేయలేదు అన్ఫార్చునేట్లీ. మేబీ మీరు కావాలంటే ఏమన్నా ఒక శాంపుల్ డిస్క్రిప్షన్ ఏమైనా సరే షేర్ చేస్తారంటే ఇక్కడ షేర్ చేయండి, దెన్ ఐ విల్ బి ఏబుల్ టు ఆన్సర్. మేబీ నేను మీకు చెప్పగలను వాట్ లెవెల్ ఆఫ్ థింగ్స్ అనేది. ఓకే, అంటే నాకు ఒక 2 calls వచ్చినాయి, వాళ్ళిద్దరూ కూడా పైథాన్ అడిగారు. సో నాకు కానీ జాబ్ డిస్క్రిప్షన్ నాకు ఒకసారి నాకు జాబ్ డిస్క్రిప్షన్ ఒకసారి మీరు నాకు షేర్ చేయండి. యూజువల్ గా ఏంటంటే మీకు యూస్ కేస్ కనుక చెప్పాలంటే, సో వాట్ ఐ బిలీవ్ ఈస్, సో పైథాన్ యూజువల్ గా ఏంటంటే మీకు మాడ్యూల్స్ అనేవి ఉంటాయి. మాడ్యూల్స్ అనే ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉంది పైథాన్ లో. ఫర్ ఎగ్జాంపుల్, సో బోటో 3 అనేది ఒక ప్యాకేజ్ ఉందన్నమాట. బోటో 3 ఇస్ అ ప్యాకేజ్ ఫ్రమ్ AWS. ఓకే, సో ఇట్స్ అన్ AWS SDK ఫర్ పైథాన్. దీంతో మీరు ఏం చేయొచ్చు, మీరు కావాలంటే AWS రిసోర్సెస్ ఏవైతే సరే మన AWS CLI ద్వారా మనం ఎలా సరే క్రియేట్ చేస్తున్నామో అలా కావాలంటే మీరు ఈ బోటో 3 అనే ప్యాకేజ్ ద్వారా కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో లైక్ యూ కెన్ యాక్చువల్లీ క్రియేట్, కాన్ఫిగర్ ఆర్ ఎల్స్ లైక్ యూ కుడ్ యాక్చువల్లీ మేనేజ్ సమ్ సర్వీసెస్, ఆర్ మీరు EC2 సర్వర్స్ ని మీరు క్రియేట్ చేయొచ్చు, లేకపోతే S3 బకెట్స్ ని మీరు క్రియేట్ చేయొచ్చు. సో యూ కుడ్ యాక్చువల్లీ డూ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ దిస్. కావాలంటే మీకు ఒకసారి అయిపోయాక యూ వుడ్ యాక్చువల్లీ గో త్రూ ది ఎగ్జాంపుల్. సో క్రియేటింగ్ అలారమ్స్, సో ఎలా క్రియేట్ చేస్తా, లేకపోతే ఏంటి, వెరీ సింపుల్ వన్. ఓకే ఓకే పవన్, అంటే ఇది టెరాఫామ్ కూడా సాటిస్ఫై చేస్తుంది కదా ఇవన్నీ? యా వై నాట్. బట్ స్టిల్ అదొక వే అంతే, అదొక వే అంతే, దాని నుంచి ఏం లేదు, నథింగ్ ఎల్స్.
ఓకే పా. ఓకే. ఎనీ అదర్ క్వశ్చన్స్? హరి, దుర్గా ప్రసాద్, Yeah, మీ hi క్వశ్చన్ Pawan. కనుక అయిపోయినట్టయితే ఒకసారి మీరు హ్యాండ్ డౌన్ చేసేసేయండి. ఓకే సార్. హాయ్ పవన్ గారు. చెప్పండి దుర్గా ప్రసాద్. సార్ మనం పైథాన్ లాంగ్వేజ్ యూస్ చేసి డెవాప్స్ లో ఎలా వాడుతుంది సార్? ఆ యూస్ కేస్ గురించి శివ గారు యాక్చువల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే. అంటే ఏ నాకు విధంగా దాని మనం గురించి అసలు నాకు ఐడియా లేదు. అంటే లేదు, ఏ నాకు విధంగా దాని గురించి నాకు ఐడియా లేదు. ఓకే. సో ఎందుకంటే నేను ఒక డెవాప్స్ ఇంజనీర్ కాదు. సో కాబట్టి మీరు నన్ను అడిగితే కూడా నేను మీకు చెప్పలేను. ఓకే సార్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. రామకృష్ణ గంప. కాన్సెప్ట్స్ అడిగావు కదా, అవి చెప్పాను వరుసగా చాలా ఉన్నాయి కాన్సెప్ట్స్. ఆయన చెప్పింటి 45 దాకా ఉన్నాయి కాన్సెప్ట్స్, అన్ని చెప్పారు ఆయన. ఒకసారి మీరు నాకు అది షేర్ చేయండి, ఏదో సిలబస్ చెప్తున్నా కదా. ఒకసారి మీరు నాకు షేర్ కనుక చేస్తే ఐ కుడ్ యాక్చువల్లీ సే వాళ్ళ ఫోకస్ దేని మీద ఉంది అని. అది ఒక పైథాన్ ప్రోగ్రామింగ్ కోర్సా లేకపోతే ఏ కోర్సు అని? లేదు పైథాన్ ప్రోగ్రామ్, ఓన్లీ పైథాన్ మాత్రమే వాళ్ళు కవర్ చేశారు, గేమ్ కవర్ యా చేశారు. ఎందుకంటే వాళ్ళు పాండాస్, దాని తర్వాత ఈ నంపై వీటన్నిటి గురించి కనుక కవర్ చేశారంటే దెన్ ఇట్ సీమ్ సంథింగ్ లైక్ ఇట్స్ డేటా అనాలిసిస్ కోర్స్. డేటా చెప్పారా? సైన్స్ కి ఉపయోగపడుతుందని అది కూడా పాండాస్, అది కూడా కవర్ చేశారు లాస్ట్ లో. ఓకే 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 ఓకే. యా, నంబి పాండాస్ రెండు కవర్ చేశారు. యా నంపై ఉంటుంది, దాని తర్వాత మీకు సైపై ఒకటి ఉంటుంది. చాలా కాన్సెప్ట్స్ సిఎస్పి కానీ, డేటా టైప్స్, డెకరేటర్స్, ఎక్స్ప్రెషన్స్, ఫీచర్స్, ఫైల్స్, ఫస్ట్ స్టెప్, ఫ్లో కంట్రోల్స్, ఫంక్షన్స్, జనరేటర్స్ చెప్పారు. ఫర్ షూర్ మీరు ఒకసారి నాకు షేర్ చేయండి అది. దెన్ వి విల్ యాక్చువల్లీ దెన్ నేను చెప్పగలను. మేబీ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు నాకు పంపించండి. పైథాన్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. నేను ఎప్పుడైనా సరే పైథాన్ లోనే పనిచేయడానికి నేను ట్రై చేశాను. నేను కరెంట్ కంపెనీలో కూడా నేను పైథాన్ స్క్రిప్ట్స్ రాస్తూ ఉన్నాను. బట్ ది లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ నాకు ఇప్పుడు కరెంట్ జాబ్ లో కానీ లేకపోతే తర్వాత కానీ నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే కనుక మేబీ వాళ్ళు ఏమన్నా డేటా స్ట్రక్చర్స్ ఏమైనా అల్గోరిథమ్స్ అటువైపు ఏమైనా తీసుకెళ్తారేమో అంటే కోర్ ప్రోగ్రామింగ్ వైపు తీసుకెళ్తే దెన్ అగైన్ ఐ విల్ నాట్ బి ఏబుల్ టు హ్యాండిల్ ఇట్ అని చెప్పేసి ఐ థాట్ ఆఫ్ యాక్చువల్లీ కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్. అండ్ డెవాప్స్ వైపు చూసుకుంటే ఇట్ లుక్స్ లైక్ ఇట్ ఈస్ ఎ బెటర్ ప్రాస్పెక్టివ్ ఫర్ మై ఇంట్రెస్ట్ అని చెప్పి అనిపించింది. ఇప్పుడు ప్రజెంట్ నేను ఎల్ఏ టీమ్ కి, సిఏ టీమ్ కి పైథాన్ ఉపయోగపడుతుందని నేను మళ్ళా రివిజన్ స్టార్ట్ చేశాను. ఓకే, ఇప్పుడు నాకు ఇది పనికి వస్తుంది. ఓకే ఓకే. దుర్గా ప్రసాద్ చెప్పండి. మీరు మీ కాల్. ఓకే, ఎనీథింగ్ ఎల్స్ రామకృష్ణ? ఇంకేం లేదు, నేను షేర్ చేస్తాను అది. కానీ షేర్ చేసేదానికి ఇక్కడ వాళ్ళు గూగుల్ డ్రైవ్ లో ఇచ్చారు, ఓన్లీ నా మెయిల్ కి మాత్రమే యాక్సెస్ ఇచ్చారు. సో నేను డౌన్లోడ్ చేస్తే అది నీకు పెడతాను. షూర్ దట్ వుడ్ బి నైస్. ఎనీ అదర్ క్వశ్చన్స్? ఛాలెంజింగ్ అని కాదు. సో మనోజ్, ఇది క్వశ్చన్ వచ్చేసరికి ప్రాజెక్ట్ లో రిక్వైర్మెంట్ బట్టి ఉంటుంది. సో ఇప్పుడు జావాని మీరు ఎక్కువ రోజు ప్రాక్టీస్ చేసినట్టయితే మీకు జావా కొంచెం సింప్లిఫై అయిపోతుంది. సో ఇఫ్ యూ నో లైక్ హౌ టు యూజ్ ఇట్ దెన్ ఇట్ ఈస్ సింపుల్. వాట్ ఎవర్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ దట్ యూ కన్సిడర్, జావా వచ్చేసరికి ఏంటంటే కొంచెం బాగా ఫాస్ట్ గా ఉంటుంది. రీజన్ ఈస్ ప్రెటీ సింపుల్. C++, జావా, సి ఆర్ సి షార్ప్, ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇవన్నీ కూడాను ఫాస్ట్ గా ఉంటాయి కంపేర్ టు పైథాన్. రీజన్ ఈస్ ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథాన్ తప్ప నేను ఇంతకు ముందు స్పెసిఫై చేసిన అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అవన్నీ ఏంటంటే అవన్నీ కంపైల్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. వాట్ ఈస్ ఎ కంపైల్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే, సో వాట్ ఎవర్ మీ దగ్గర ఉన్నటువంటి కోడ్ ఏదైతే సరే ఉంటుందో ఆ కోడ్ మొత్తాన్ని కూడా ఫస్ట్ అది కంపైల్ చేస్తుంది. వన్స్ ఇట్ కంపైల్స్, వాట్ హ్యాపెన్స్ ఈస్ ఇట్ కన్వర్ట్స్ ది కోడ్ ఫ్రమ్ ఎ హ్యూమన్ రీడబుల్ కోడ్. అంటే ఇప్పుడు మనం పైథాన్ స్క్రిప్ట్ ఎలా రాసాము అలాగా, సో ఇట్ యాక్చువల్లీ కన్వర్ట్స్ ఇట్ into a machine readable code format. So again it is specific to that particular machine. ఆ పర్టికులర్ మెషిన్ లో మాత్రమే ఆ కోడ్ రన్ అవుతుంది. యూ కెనాట్ అగైన్ యూస్ ద సేమ్ కంపైల్డ్ కోడ్ ఇన్ సమ్ అదర్ ప్రోగ్రామింగ్ అండ్ దెన్ ఇట్ విల్ నాట్ వర్క్ ఫర్ షూర్.
So you have to again install some other compiler and then you need to compile it, only then it will run. అందుకని చెప్పి అది మెషిన్ డిపెండెంట్ గా ఉంది కాబట్టి ఇట్ విల్ యాక్చువల్లీ వర్క్ మచ్ ఫాస్టర్ కంపేర్ టు పైథాన్ కోడ్. లెట్ అస్ సే లైక్ ఇప్పుడు ఐఓటీ డివైజెస్ కానీ లేకపోతేనా ఇంకా ఇప్పుడు హార్డ్వేర్ లో కానీ లేకపోతే ఎందులో కెన్సర్ వెళ్ళినట్టయితే ఎవరు కూడాను మీకు పైథాన్ అనేది దే విల్ నాట్ ప్రిఫర్ ఇట్. దే విల్ ఓన్లీ ప్రిఫర్ ఐదర్ C++ ఆర్ లైక్ మేబీ అందుకని చెప్పి మీకు ఎంబెడెడ్ సి అని చెప్పి ఒకటి వచ్చింది. సో బికాస్ ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు ద ర్యామ్ ఆర్ లైక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మెమరీ లో చాలా క్లోజ్ గా ఉంటుంది. బట్ అగైన్ if you make any mistake you can also create a damage very high. There is a very big disadvantage as well, so you need to be very careful anamata. But Python is very easy to learn, not very difficult. It is very easy to learn, so meer antagana mee bhayapadalsina pani ledhu. But there are places like for example algorithms కానీ లేకపోతే డేటా స్ట్రక్చర్స్ కానీ యాజ్ ఎ కోర్ ప్రోగ్రామర్ గా మీరు కనుక వెళ్తున్నట్టు అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ కానీ లేకపోతే అలా కనుక వెళ్తున్నారంటే దెన్ యూ నీడ్ టు యాక్చువల్లీ టేక్ కేర్ ఆఫ్ ఇట్. బట్ యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్స్ బట్ ఐ థింక్ వీ డు నాట్ నీడ్ దట్ లెవెల్ ఆఫ్ పైథాన్ ప్రోగ్రామింగ్. మనకు అంత స్కిల్ అవసరం లేదు. రాదర్ బేసిక్స్ వచ్చని చెప్పచ్చు అండ్ టు ఇంటర్మీడియట్ లెవెల్ అని చెప్పచ్చు, నథింగ్ ఎల్స్ దాన్ దట్. యూజింగ్ దిస్ నాలెడ్జ్ యూ కుడ్ యాక్చువల్లీ టేక్ ఇట్ ఫార్వర్డ్ అండ్ దెన్ లెర్న్ ఫర్దర్ కాన్సెప్ట్స్ యాజ్ వెల్. Yeah, so okay. ఒకవేళ క్వశ్చన్స్ ఏమి లేకపోతే then we are free to leave. Yeah, I will try my level best. నేను కాదు, I do not have the access to upload the recording. Rather Siva's team వాళ్ళ దగ్గర మాత్రమే రికార్డింగ్ కి యాక్సెస్ ఉంటుంది. So they will actually upload the session on YouTube and then share it with you. Maybe నాకు తెలిసి టుమారో మార్నింగ్ వాళ్ళు అప్లోడ్ చేయొచ్చు బికాస్ ఇట్ ఈస్ ఆల్రెడీ 9 అయిపోయింది కాబట్టి, సో ఇట్ విల్ యాక్చువల్లీ టేక్ టైం. ఓకే గైస్, దెన్ మీకు ఇంతకు ముందున్న సెషన్స్ లో ఏమి డౌట్స్ ఏం లేవు కదా? ఇఫ్ నో డౌట్స్ దెన్ వీ కుడ్ యాక్చువల్లీ లీవ్. ఈజీ డూ నాట్ వరీ రాజ్ కుమార్. ప్రతి సింపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో మీకు తెలియాల్సిందల్లా ఏంటి లాజిక్. ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ కనుక ఇచ్చినట్టయితే ఆ ప్రాబ్లమ్ ని మీరు మాన్యువల్ గా మీరు ఎలా సాల్వ్ చేస్తారో ఫస్ట్ మీరు నేర్చుకోండి. దెన్ థింక్ లైక్ హౌ డు యూ రైట్ ఏ ప్రోగ్రామ్ ఫర్ ఇట్. ఒక అల్గోరిథం అనేది ఫస్ట్ మీరు బిల్డప్ చేసుకున్న తర్వాత, ఐ మీన్ లైక్ ఒక సొల్యూషన్ అనేది మీకు పేపర్ మీద మీకు కనపడిందంటే దెన్ రైటింగ్ అండ్ అల్గోరిథం ఫర్ ఇట్ ఈస్ ప్రెటీ ఈజీ. నెక్స్ట్ సెషన్ విల్ బి ఇన్ ద ఈవినింగ్స్. సో ఈ వీక్ మొత్తం కూడాను మేబీ అంటిల్ థర్స్డే ఫర్ షూర్ ఇట్ విల్ బి ఇన్ ద ఈవినింగ్స్ ఎట్ 7:30 PM IST. అండ్ ఆఫ్టర్ దట్ అప్పుడు ఇంకా శివ గారితో మీరు మాట్లాడుకోవాలి. నో వరీస్ Lenovo, you do not need to worry about it. Difference between coding and programming language, both are same. మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూస్ చేసుకొని యూ రైట్ కోడ్, అంతే, ఏం లేదు. ఓకే గైస్, దెన్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ see you all tomorrow. మళ్ళీ మనం రేపు కొంచెం పైథాన్ కాన్సెప్ట్స్ గురించి మళ్ళీ మనం డిస్కస్ చేద్దాము. నాకు దీని గురించి తెలియదు, అనానిమస్ అటెండీ. ఐ డోంట్ నో లైక్ హూ హ్యాడ్ యాక్చువల్లీ ఆస్క్ దిస్ క్వశ్చన్. సో డు వీ హ్యావ్ ఎనీ ఫైనల్ క్విజ్ విత్ ఆల్ ద టాపిక్స్? మేబీ శివ గారిని ఒకసారి అడగాలి. ఇన్ కేస్ శివ గారి దగ్గర ప్లాన్ కనుకున్నట్టయితే మేబీ హీ యాక్చువల్లీ సజెస్ట్ యూ సంథింగ్. యా, ఓకే. Okay guys, then thank you once again. Bye. Good night.